श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. నిన్న కొంచెం అనివార్య కారణాల వలన క్లాస్ తీసుకోలేకపోయానండి. మొన్న లాస్ట్ క్లాస్లో మనము 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఆరవ అధ్యాయంలో ధ్యానము ఎలా చెయ్యాలి అనేది చెప్తూ ఉన్నారు. సాధన చేసేటప్పుడు ధారణ గురించి ముఖ్యంగా ఆ శ్లోకంలో వచ్చిందంటే, మనసు స్వభావ సిద్ధంగానే చంచలంగా ఉంటుంది. కదిలిపోయేటటువంటి చలం అంటే కదలిక, చంచలం అంటే బాగా కదిలిపోతూ ఉండడం అన్నమాట. అలా కదిలిపోతూ ఉండేటటువంటి లక్షణంతో కూడిన మనస్సు దాన్ని ఏకాగ్రం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మధ్య మధ్యలో మళ్ళీ వేరే ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు యతః ఎక్కడెక్కడికైతే మనస్సు వెళుతోందో, ఏ ఏ కారణాల వల్ల మనస్సు ధ్యానము చెయ్యకుండా, అంటే దేనిని గురించి మనం ధ్యానం చేస్తున్నామో, భగవంతుడి రూపమైతే భగవంతుడు లేదా ఆత్మతత్వం మీద ధ్యానం చేసే సమయంలో అక్కడ నుంచి కదిలి ఏ ఏ కారణాల వల్ల అది బయటకు కదిలిపోతుందో మళ్ళీ ఆ కారణాన్ని గుర్తించి వెనక్కు మరల్చాలి అని అక్కడ పరమాత్మ చెప్తున్నారు. మళ్ళీ ఆత్మని ఏవో వశం నయేత్, ఆత్మయందు మాత్రమే నిలిచేటట్లు మళ్ళీ మనం సాధన చేయాలన్నమాట. చెప్పాను ఇది లాస్ట్ క్లాస్లో. 1-2 విషయాలు చెప్పుకుందామండి ఇప్పుడు. ఇవాళ సాధన చేయాలి అంటే ముఖ్యంగా యోగాభ్యాసము కానివ్వండి, ఏదైనా మీరు భక్తి అనుకోండి, ఏదైనా కానీ అసలు సాధన చేస్తున్నాము అంటే ఒక ప్రశ్న వేసుకోండి. ఎవరికి వాళ్ళు మనం అనుకోవాలి ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నాము అంటే లొకేషన్ అడగట్లేదు నేను, జీపీఎస్ లొకేషన్ కాదండి. వేర్ ఆర్ వి ఫిక్స్డ్ ఆన్ అంటే మనము ముఖ్యంగా ఎక్కడ స్థితులమై ఉన్నాము అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు ఎగ్జామ్స్కి, ఏదో ఫైనల్ ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు ఏ నీట్కో జేఈ మెయిన్స్ ఎగ్జాము అనుకోండి. ఎట్లా ఉంటుందంటే, అతను ఎక్కువగా గదిలోనే ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు బయటికి రావడము, ఒక 5 నిమిషాలు తినేయడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం. ఎప్పుడైనా బాగా అలసట కొంచెం చాలా బ్రెయిన్ ఇదైపోయినప్పుడు ఒక్కసారి బయటికి రావడం, ఒకళ్ళిద్దరితో పలకరించడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడో కొంచెంసేపు పడుకోవడం, మళ్ళీ లేవడం. తన మొత్తం అంతా ఒక 2-3 నెలలు ఆ పిల్లవాడు ఎక్కడుంటాడండి, ఫిక్స్డ్ అయిపోయాడు. దేంట్లో? తన చదువే లోకంగా అయిపోయాడు. చదువు అనేటటువంటి లోకంలో ఉన్నాడనమాట. మిగతా వ్యవహారాలు, బయట మనుషులతో అతని డీలింగ్ అంతా ఎలా ఉంటుందంటే, జస్ట్ అట్లా బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లా ఉంటుంది కదా. ఎక్కడైనా అంతే. ఇప్పుడు మనం కూడా అండి ఇంట్లో ఎక్కువగా ఫిక్స్ అయి ఉంటాము. మన ఇల్లు, మన పిల్లలు, మన వ్యవహారాలు ఇవే చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇంట్లో ఉండేవాళ్ళు అయితే, లేకపోతే ఉద్యోగస్తులు అయితే అయినా కానీ పర్వాలేదు, ధన సంపాదన కోసం బయటికి వెళ్తారు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు కదా. ఆ ఇల్లు అరౌండ్ ద హౌస్ తిరుగుతూ ఉంటాం. కొంతమంది ఇట్లా ఉంటారు. మన జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా వ్యవహారాలు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసేది. అమ్మయ్య నా ఇంటికి నేను చేరుకున్నాను అనుకోవడం, మళ్ళీ స్టార్ట్ అన్నమాట. కొంతమందికి ఇల్లు అంతగా నచ్చకపోతే వేరే ఎక్కడో అక్కడ. బట్ మీకు నేను అడిగిన ఇది అర్థమైంది కదా నేను చెప్తున్న పాయింట్. మనం ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా మనకి విశ్రాంతిలా ఫీల్ అవుతున్నాము, అమ్మయ్య అని ఎక్కడ ఫీల్ అవుతున్నాము అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే, మనం ప్రస్తుతము ఇదంతా సంసారమేనండి. నేను చెప్పిందంతా కూడా సంసారంలో మనం అందరం ఉన్నామండి. కానీ అట్లా ఉండకూడదు. సాధకుడైన వాడు ఎట్లా ఉండాలంటే, మనము భగవంతుడి యందు ఫిక్స్ అయి ఉండాలి. ఈ వ్యవహారాలు ఉన్నాయి చూసారా, బయటికి కొంచెం సేపు రావడం, కొంతమందితో మాట్లాడడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా మనం వ్యవహారాలు సాగించాలి జీవితంలో. అంటే మన సాధన, మనం ప్రతిరోజు చేసేటటువంటిది పూజ కానీ, లేకపోతే నామస్మరణ కానీ, లేకపోతే స్వాధ్యాయము, మన ధ్యానము, ఇదే అక్కడే మనం ఫిక్స్ అయి ఉండాలండి. అంటే మన దృష్టి అంతా దాని మీద ఎక్కువ ఉండాలి.
పిల్లలు, భార్య, భర్త, లేకపోతే వేరే ఏదైనా సంసార బాధ్యతలు కానీ మిగతా ఏవైనా అవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే ఎప్పుడెప్పుడు ఇవి పూర్తి చేసుకుని నా దాంట్లోకి నేను వెళ్ళిపోవాలా అన్నట్లుగా మనం ఉండాలండి. కానీ మనం అలా లేము, రివర్స్గా ఉన్నాం. మనం సంసారంలో ఉంటున్నాము, మధ్యలో ఒకసారి పూజ గదిలోకి వెళ్తాము, లేదా ధ్యాన మందిరంలోకి వెళ్తాము, లేదా ఒక గంట సేపు క్లాసులో కూర్చుంటాము. అది అయిపోయాక మళ్ళీ మనము మన పనుల్లో పడిపోతూ ఉంటాం. ఎక్కువగా అంటే అందరూ ఇట్లా ఉంటారని నేను అనట్లేదండి, కానీ 90% మన సైకిల్ అట్లా ఉందేమో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, దాన్ని తిప్పుకోవాలండి. అంటే మన దృష్టి ఎక్కువసేపు మన సాధన, మన పర్సనల్, మనకంటూ మనం సాధించవలసింది లక్ష్యము, ఒక ధ్యానము, ఒక జపము, ఆ రోజుకి ఇంత జపమని, లేదా ఒకటి ఏదైనా చదువుతున్నాం అనుకోవడం, భాగవతమో రామాయణమో అది చదువుకోవడము, మన భగవద్గీత అధ్యయనం చేసుకోవడము, మనకు లోకం ఇదే ఉండాలండి. మధ్యలో బయట వాళ్ళతో మనం తిరిగేటప్పుడు కొంచెం అది మనకి బయటగా అనిపించాలి. నీ ఇల్లేది, నీ బయట ఏది అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ప్రస్తుతం మన ఇల్లు మనకి సంసారము, మన బయటలో ఒకానొక బయటది మన పూజలు, మన వ్యవహారాలు. అంటే పూజ, మనం ధ్యానము, మీకు అంటే కటువుగా చెప్తున్నానని అనుకోకండి, కానీ నిజానికి మన దృష్టి అలాగే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎక్కువసేపు అండి, చాలామందికి ఎక్కువసేపు ఏంటంటే మన దృష్టి ఎక్కువగా అలా ఉంటుంది. వన్ ఆఫ్ ద యాక్టివిటీస్లో ఒకటి భక్తి మొదలైనటువంటివి. అలా ఉండకుండా మనం ఫిక్స్ అయి ఉండాలి పరమాత్మ యందు. ఇది ఐ థింక్ అందులో స్వామీజీ గారి శిష్యులకి ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు స్వామీజీ మన గురువులు ఆయన మీదే ఫిక్స్ అయి ఉన్నారండి. మిగతా పనులన్నీ జీవితము ఎలా గడుపుతున్నారో కూడా తెలీదు. అస్తమానం ఎక్కువగా ఆ గురువు ధ్యానము, గురువు సేవ అక్కడే ఉన్నారు వాళ్ళు. మిగతా పనులన్నీ కూడా జీవితంలో మధ్యలో చేస్తూ ఉంటారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. మీరు ఆశ్రమంలో నేను చాలామందిని చూశాను, నాకు భలే అనిపిస్తుంది ఎట్లా వీళ్ళు ఉంటున్నారు అని చెప్పి. మెచ్చుకోవాలి అట్లాంటి వాళ్ళని, ఎందుకంటే అలా ఉండాలండి మనం. అప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ధ్యానం మనకు వస్తుంది. అది ఎందుకు ఇదంతా చెప్పానంటే అలా మనం చూసుకోవాలి మన యొక్క స్వస్థితి ఏది అయి ఉన్నది మన జీవితంలో. మన స్వస్థితి, మన సాధన, మన భగవంతుడు, మన గురువు గారు, మన ఆత్మ విచారణ. భగవద్గీత నేర్చుకుంటున్నందుకు ఇది ఒకటి యాడ్ అయ్యింది కొత్తగా, ఆత్మ విచారణ. ఇదేమిటో తెలుసుకోవాలి. ఇట్లా ఉండాలి మనము. మిగతా అంతా కూడా మన 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 ఎంత గృహస్థాశ్రమంలో ఉన్నా భార్యాభర్తలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులు, ఆఖరికి పిల్లలు, అందరూ కూడా ఇక్కడికి ఈ స్వస్థితి నుంచి అవతల పక్కనే ఉన్నారు అనేది అది మనకి అట్లా కనుక కుదిరిందనుకోండి, అప్పుడు ధ్యానం అనేది ఇక్కడ చెప్తున్నటువంటి ధ్యానము మనకి నిశ్చలం అవ్వడం అంత కష్టమేమీ అవ్వదు. సో ముందర మనము ఆ మనస్థితిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇంపార్టెన్స్ ఎక్కువగా దీనికి ఇవ్వాలి. అది నేను ఇంతకు ముందర కూడా చెప్పాను, అదే లోకం అన్నట్లుగా ఉండాలంటే ఇదేనండి. కానీ ఈ ప్రశ్న వేసుకోండి, మనం ఎక్కడ ఏది చేస్తున్నా మధ్యలో రోజులో గుర్తు రావాలి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలిసిపోతుంది. మనం బాగా మునిగిపోయి ఉంటాం చాలాసేపు లోక వ్యవహారంలో, మధ్యలో భగవానుడు గుర్తొస్తే అమ్మో చాలా అసలు అదే గ్రేట్ అన్నట్లుగా అనుకుంటూ ఉంటామండి. చాలా మారాలి, మనసంతా భగవంతుడి మీద ఉండాలి. మధ్యలో మాట్లాడవలసి వస్తే ఓకే, అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టెప్ కిందకి దిగి లోక వ్యవహారంలో ఉండాలి, మళ్ళీ వెంటనే మళ్ళీ భగవన్నామంలోకి వెళ్ళిపోవాలి. ఇట్లా మనం సాధన చేసుకోవాలన్నమాట. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా రామకోట రాసేవారిని చూస్తే రామకోటని రాస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు వాళ్ళు ఎప్పుడూ రాస్తూనే ఉండాలండి, రాస్తూనే ఉంటారు కూడా. మిగతా పనులు చేయడం, మళ్ళీ వచ్చి మళ్ళీ రాసేస్తూ ఉండడం, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, మళ్ళీ రాసేస్తూ ఉండడం. ఇలా చేస్తూ ఉంటేనే ఆ రామకోటి ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది పూర్తవ్వడానికి. మా అమ్మగారు ఐ థింక్ 2 కోట్లు నాకు తెలిసి కంప్లీట్ అయ్యింది, 3వ కోటి కూడా అయ్యిందేమో. జీవితంలో అసలు నేను చూడలేదు, చాలా తక్కువ మందిని చూశానండి అట్లా అన్నిసార్లు రాయడం. చాలా చిన్నప్పటి నుంచే, నాకు 6th క్లాస్ అప్పటి నుంచే నాకు తెలుసు. మా అమ్మగారు రాస్తూ ఉండేవారు, రోజుకి 15-16 పేజీలు రాసేవారు. అసలు ఎప్పుడూ రాస్తూనే ఉండేవారు. మేమందరం కూడా అడ్జస్ట్, అమ్మ నువ్వు రాసుకో, మేము ఆ పనులు చేసుకుంటాం అంటూ ఉండేవాళ్ళం. అంటే అందరూ సహకరించకపోతే అవ్వదు కదండి, అట్లా చేసేవారు అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సంవత్సరాలు ఎంత సమయం పడుతుందో అంతసేపు కూడా ఎక్కువగా రామకోటి, మిగతావన్నీ తక్కువసేపు అట్లా ఉండేదన్నమాట అండి. అట్లా ఉండాలి కూడా. అలా కాకుండా నేను స్టార్ట్ చేశాను. ఎట్లా అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడో పేజీ ఇప్పుడో పేజీ రాస్తే అది ఎప్పటికవుతుందండి, 1,00,000 కూడా అవ్వదు కదా.
అట్లా నేను అవ్వలేదు. నేను జస్ట్ ఒక 3 లక్షలు రాశానేమో అంతే. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు రాయడము అట్లా చేస్తే మనకు కుదరదు. అదే మనకి మెయిన్ పని అయినప్పుడు అవుతుంది రామకోటి కదా. అట్లా ఈ సాధన కూడా అలా చేయాలండి. అటువంటి సాధకులకి చెప్తున్నారు ఇదంతా. మనము ఇంకా మనకి ఆ స్టేజ్కి ఎదగాలేమో కదా. ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది నేనేం చెప్పదలుచుకున్నానో. దీనికి ఏంటంటే ముఖ్యంగా వైరాగ్యం ఉండాలండి. అసలు ఆ యోగ సాధన అవ్వనివ్వండి, ఏ సాధన అయినా, భక్తి అయినా కొంచెం మనకి విషయముల పట్ల వైరాగ్యము ఉండాలి, ఆసక్తి తగ్గి ఉండాలి. ప్రపంచమంతా కూడా మిథ్యే, ఇదంతా కూడా అశాశ్వతమే. నామరూపాలన్నీ కూడా ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు వెళ్ళిపోతాయి. మమ, ఇది నాది అని చెప్పి దేనిని మనం అనుకోకూడదండి. ఏది కూడా మనది కాదు. మనం ఎలా వచ్చాం ప్రపంచంలోకి? నాకు ఈ వారంలోనే 2-3 రోజుల్లోనే నాకు ఒక పుట్టుగా వార్త తెలిసింది, 2-3 మరణ వార్తలు తెలిసాయి. వేరే వాళ్ళు ఎవరికో అనమాట, అంటే నా బంధువులే కాదు వేరే వాళ్ళవి కూడా. అన్నీ విని నాకు ఒక రకంగా అయిపోయింది మనసు. జనరల్గా ఎప్పుడు అలాగే అవుతుందండి. ఇట్లాంటివి విన్నప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇదంతా ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు, అటువంటిది. కానీ ఎలా అంటే చూడండి, మనం పుట్టేటప్పుడు ఏదన్నా తెచ్చుకుని వస్తామా అండి? ఏది రాదు మనతో కదా. ఏ ఒక్కటి తీసుకుని రాము. వెళ్ళిపోయేటప్పుడు ఏదీ పట్టుకుని వెళ్ళిపోవండి. మరి మధ్యలో ఎంత మనం నాటకం ఆడుతున్నాము. ఇదంతా నాటకమే మరి. ఎందుకంటే ముందు లేదు చివర లేదు. మధ్యలో ఉన్నదాన్ని నాటకము అని కాక ఇంకేదని అనుకోవాలి చెప్పండి మీరే. నాటకంలో కూడా అంతే. ఆ నాటక రంగం స్టేజ్ మీద ముందరేం ఉండదు, అంతా అయిపోయాక ఏముండదు, అంతా ఖాళీ. ఆ మధ్యలోది మనం ఏమంటున్నామండి? నాటకం అంటున్నాం కదా. మన జీవితం కూడా అంతే, ఒక పెద్ద నాటకము. దాన్నే మనం చాలా నిజము, వాస్తవము అనుకుని చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఏదేమిటో అనవసరమైనటువంటి పనులు పెట్టుకుంటూ ఎక్కువగా ఏది ముఖ్యము జీవితంలో అనేది మర్చిపోతూ అనిపిస్తుంది అందరికీ. ఇలాంటివి వింటున్నప్పుడు ఎప్పుడైనా నేను చెప్పాను చూసారా, ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు అమ్మో అని అనిపిస్తుంది. మనం కూడా ఏదో చేసుకోవాలని మళ్ళీ 2వ రోజుకి మర్చిపోతాం కదండి. అలా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలండి. నిరంతరము ఆ నామస్మరణ అయినా చేసుకోవాలి. కనీసం స్టార్ట్ విత్ ధ్యానం అన్నా, ఇంకా తర్వాత మెట్టు. ఫస్ట్ మనము భక్తి అన్నా ఉండాలండి. నిరంతరము మనసులో సంకల్పం చేసుకోవాలి, నేను ఎంత వీలైతే అంత ఈ నామాన్ని చెప్తూనే ఉండాలి అని. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశానండి, ఒక ఆవిడ ఏం మాట్లాడలే కూర్చుని ఉన్నారంటే, ఆవిడ అత్తగారు అనమాట. కోడలు ఎందుకో నోవుకని పిలిస్తే వెళ్తే ఆవిడ కూర్చుని ఉన్నారు, ఏదో తిప్పుతున్నారు. ఏంటండి ఏం చేస్తున్నారండి అని అడిగాను. మాల తిప్పుతున్నారు. మా అత్తగారు ఎక్కువగా నామమే చెప్పుకుంటూ ఉంటారండి. జస్ట్ ఏం లేదు, శ్రీరామ అంతే, ఇంకేమీ లేదు. ఆ నామం చెప్పుకుంటూనే ఉంటారండి అని చెప్పారు కోడలు. నాకు ఎంత అనిపించిందంటే, నేను ఇట్లా ఎప్పటికైనా ఉండాలి అంటే నిరంతర నామమే. ఇంకా మాల ఉండక్కర్లే చేతిలో. ఎప్పుడు గుర్తొచ్చినా మనకి, అంటే గుర్తంటే ప్రపంచము మధ్యలో గుర్తు రావాలి. మనకంతా కూడా లోకమైపోయి ఉండాలి. ఆ ప్రహ్లాదుడికి అయినట్టు మరచన్ విశ్వమున్ తద్విశ్వమున్ భూవరా అని చెప్తాడు సురారి సుతుడే. అతడు ఆ ప్రహ్లాదుడు ప్రపంచాన్ని మర్చిపోయాడంట. అట్లా మనం ఎప్పుడు మర్చిపోతామా అని మనం వేచి చూడాలి, తాపత్రయపడాలండి, బాధపడాలి. ఎందుకంటే ఒక బుడగ లాంటిది మన జీవితము, ఒక బబుల్ అంతేనండి. ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ క్షణం మంది ఆఖరవుతుందో ఎవరికైనా తెలుసా అండి? తెలియదు. అలాంటప్పుడు మనము ఎలా ఇష్టం వచ్చినట్లుగా మనం వ్యవహారం చేయగలుగుతాం అసలు లోకంలో? మన ఆయుష్ ఎంతో కూడా తెలియదు కదా. అలా క్షీణించిపోతుంది రోజు రోజుకి. కాబట్టి వైరాగ్యాన్ని కొంచెం అలవాటు చేసుకుని మనము, అదే మెయిన్. వైరాగ్యము లేకుండా మనస్సు స్థిరం అవ్వదు. తప్పకుండా వైరాగ్యం ఉండాలి. విషయాల పట్ల ఆసక్తి తగ్గాలండి. పిల్లాడు, చదువుకునేటటువంటి పిల్లాడు, అతడికి కొంచెము తన చదువుకునే చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. బయట సినిమాలు మొదలైనటువంటి వాటి పట్ల తాత్కాలికంగానైనా ఇంట్రెస్ట్ పోవాలి. తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఉండి అవన్నీ ఆపుకోగలగాలి కదా. అప్పుడే మంచి మార్కులు సంపాదించుకోగలడు. అట్లానే మనం కూడా జీవితంలో ఆ విషయాల పట్ల కొంచెం మనం ఆసక్తిని వదిలించుకుని మనం ఇదే నాకు ఇప్పుడు ముఖ్యమైనటువంటిది అనేది గట్టి నిశ్చయం ఉండాలి మనకి. అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి చాలామందికి, నేను చూశాను. అది ముఖ్యమే, ఇంకొకటేదో ముఖ్యమే, ఇంకోటి ముఖ్యమే. ఇన్ని ముఖ్యమైన పనులు పెట్టుకున్నప్పుడు భగవంతుడు నీకు డెఫినెట్గా వెనక్కి పడిపోయాడు, అముఖ్యమైపోయాడు ఆయన కదా. మన సాధన వెనక్కి స్టెప్ వేయింది, ఇంకా మనం ఆ స్టేజ్కి అందుకోలేదు అని గుర్తు అన్నమాట. కాబట్టి ఆ వైరాగ్యం అనేటటువంటిది ముందర సాధిస్తే అప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ధ్యాన యోగ అభ్యాసము
చక్కగా చేయగలుగుతాం. దానికి కూడా సమయం పడుతుంది, కానీ అంత తొందరగా అవ్వదండి ఆ నిశ్చలం అనేది. ఇంకొకటి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. యతహ నిశ్చరతి అన్నారు కదా. ఎక్కడెక్కడికైతే మనస్సు వెళ్ళిపోతుందో దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలంటే, చిచి పాడు మనసు ఇటే వెళ్ళిపోయింది, ఇది చూసావా ఏదో ఆలోచిస్తోంది, శుభమా అని చెప్పి ధ్యానం చేసుకోమని చెప్తే రేపు పొద్దున ఇడ్లీ ఏమి వేద్దాము, లేకపోతే ఏమి ప్రసాదాలు వండుదాము, రేపు వరలక్ష్మి వ్రతం కదా అని ఆలోచిస్తోంది, నా మనసు ఎందుకు పనికిరాదు, నాది ఎప్పుడు ఇంతే, నేను ఏ పని చేయలేను అనుకుంటూ మనల్ని మనం ఆత్మ నింద అంటారు. తప్పండి, అట్లా చేసుకోకూడదు. మనము ఎలా ఉండాలంటే, ఎలా మనస్సుని వెనక్కి తీసుకోవాలంటే చాలా సున్నితంగా, ఓకే పర్వాలేదు మనస్సు పాపము చంచలమైంది, వెనక్కి నిదానంగా మళ్ళీ మనం భగవంతుడి పాదపద్మముల మీదకి దాన్ని బుజ్జగించి తీసుకురావాలట. బాలకుడి ఏడుపు ఆపినట్లుగా, చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే గట్టిగా అరిస్తే ఇంకా పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు నిదానంగా బుజ్జగిస్తాం, మంచిగా మరిపించి వెనక్కి తీసుకొస్తాం. అట్లా మన మనస్సుని మార్చుకునే ప్రయత్నం చేయాలండి. ఏమన్నారంటే, మనం ఒక సిల్క్ పట్టు చీర కట్టుకుని వెళుతున్నాం అనుకోండి, అక్కడ గార్డెన్లో బాగా రోజ్ మొక్కలు ఉన్నాయి. అయినప్పుడు మన చీర వెళ్ళి కొంగు ఒక ముళ్ళుకి గుచ్చుకుంది అనుకోండి, మనం లాగేస్తామా, గట్టిగా పీకేస్తామా అండి? ఎలా చేస్తాం? చాలా సున్నితంగా ఆ చీర పాడవ్వకుండా నిదానంగా తీసుకుంటామా లేదా? లేదంటే 2-3 ముళ్ళు గుచ్చుకున్నాయి అనుకోండి, ఏదో ఒకటి మెల్లిమెల్లిగా సహనంగా ఓర్పుగా తీస్తాం. గట్టిగా లాగితే ఏమవుతుందంటే అంత ఖరీదైన సిల్క్ చీర కూడా చిరిగిపోతుంది. అట్లాగా మన మనస్సుని మనం నిదానంగా ఒక్కొక్క ఆసక్తి ఏ విషయాన్ని గురించి ఆలోచన చేస్తోందో ఆ విషయాన్ని గురించినటువంటి ఆసక్తి ఇప్పుడు మనకి ఇది వద్దు, ఇది కేవలము మిథ్య మాత్రమే, ఇదేమీ శాశ్వతమైనది కాదు, దీని నుంచి మనం బయటికి వద్దాము అని నిదానంగా మనస్సుకి ఏదో విధంగా వైరాగ్య విధంగానో దోష దర్శనం అంటారు అట్లా నచ్చ చెప్పుకుంటూ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ భగవంతుడి పాదపద్మముల మీద పెట్టాలి, లేదా ఆత్మయందు నిలపాలి. ఇక్కడ ఆత్మని ఏవా అని అన్నారు. మీకు 2 స్థాయిలలో చెప్తున్నాను, ఎందుకంటే మనకి ధ్యానం అనేటటువంటిది ప్రారంభంలోనే, అంటే వస్తువునే నిరాకారమైన నిర్గుణ ఆత్మతత్వ ధ్యానం అంటే అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి ఒక భగవంతుని ఇష్టదేవత ఎవరో ఒకరు, ఆ ఇష్టదేవత మూర్తి పైన కానీ మనము మనసు నిలిపే ప్రయత్నం చేయొచ్చండి. ఏదో ఒక మూర్తి పైన, లేదా ఆ ఇష్టదేవత యొక్క నామాన్ని ధ్యానిస్తూ ఉండడము, జపిస్తూ ఉండడం, ఇట్లా కూడా మనం చెయ్యొచ్చు, పర్వాలేదు. ఇది ఇలా చెప్పారనమాట, ఇలా మనము ధ్యానం చేసుకోవాలి అని చెప్పి. ఇక తర్వాత 2-3 శ్లోకాల్లో ఇంకా మొత్తం 32వ శ్లోకం వరకు ఈ యోగ సాధన వలన కలిగేటటువంటి ఫలము, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలం ఏమిటి అనేది చెప్తారు. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసం, ప్రశాంతమైన మనసు గలవాడు, శాంతరజసం, రజస్తమో గుణములు లేనివాడు, అకల్మషం, పాపాది దోషములు లేనివాడు, బ్రహ్మభూతం, బ్రహ్మమే అయిపోయినటువంటి వాడు అయిన ఏనం యోగినం, ఈ యోగిని ఉత్తమం సుఖం ఉపైతి, సర్వోన్నతమైనటువంటి ఆనందము తనంత తానుగా వచ్చి చేరుతుంది. ఉపైతి అంటే తనంత తానుగా వచ్చి చేరుతుంది. తాత్పర్యము, ప్రశాంత మనస్సు గలవాడు, రజస్తమో గుణములు లేనివాడు, పాపాది దోషములు పోయినవాడు, బ్రహ్మమే అయినటువంటి ఆ యోగిని సర్వోన్నతమైన ఆనందము తనంత తానుగా వచ్చి చేరుతుంది. ఇక్కడ 2 ప్రశాంత మనస్సు అన్నప్పుడు ఏమిటంటే, మనస్సే అసలు అంతా మూలం అండి. నేను ఇంతకుముందు నుంచి చెప్తూ ఉన్నాను, ఇది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనస్సు అదే 2 స్థితులలో ఉంటుంది. బాహ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు అదే అశాంతి కారణము, సంసారంలో ఉన్నట్టు లెక్క, మనము జీవులం అయిపోతాం. సంసారంలో తిరుగుతూ ఉంటాం, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టుక మళ్ళీ మరణము. అదే మనస్సు ఆంతరంలోకి వెళ్ళిందనుకోండి, లోపలికి అంతర్ముఖమైందనుకోండి, తన దృష్టిని వెనక్కు మరల్చి నాకు ఈ ఆలోచనలు ఎవరి వలన చేయగలుగుతున్నాను, ఎవరి వలన ఈ శరీరం అంతా కూడా చైతన్యవంతం అవుతోంది అన్న ఆలోచన వచ్చి విచారణ చేసి మనము కనుక అంతర్ముఖమైందనుకోండి మనస్సు, ఆ మనస్సే బ్రహ్మమైపోతుంది. సాక్షాత్తు పరబ్రహ్మ అదే మనస్సు.
2 స్థితులు అన్నమాట. అప్పుడు అదే ప్రశాంతిని పొందుతుంది. ఒకే మనస్సు ఇటు అశాంతిని ఇవ్వగలదు, అటు ప్రశాంతిని కూడా మనకి ఇవ్వగలదండి. 2 కూడా ఒకే మనస్సుకి కేపబుల్. అది మనల్ని మనము ఎంతకాలము నేను ఫలానా అండి, నేను ఇదండి, నేను అదండి, ఇవన్నీ నేను చెప్పాను, వీటినే విశేష దృష్టి అని అంటారు. అంటే నన్ను నేను ఇంత అని చెప్పి అనుకోవడం అనమాట అండి. పరిమితం చేసుకుంటూ ఈ శరీరము మనస్సుతోనే సంబంధం పెట్టుకుని నేను ఒకరికి తల్లిని, ఒకరికి బిడ్డను, లేకపోతే ఒకరికి సోదరిని, ఇట్లా అనుకుంటూ నేను ఇంత చదువుకున్నాను, ఇంత సాధించాను, ఇంకా ఎంతో సాధించాలి, ఇంత ధనం ఉంది నా దగ్గర, ఇంకా ఎంతో ధనం సంపాదించాలి, ఇట్లా అన్నమాట. ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇంకో ఇల్లు కావాలి, లేదా ఇట్లా ఇవన్నీ అనుకుని మనల్ని మనం కలుపుకున్నాం అనుకోండి, అదే మనస్సు బాహ్యంలో తిరగడం, సంసారంలో పడిపోయినట్లు లెక్క అన్నమాట అండి. బాహ్యంలో తిరగడం అంటే బయట వెళ్ళి తిరగడం అని కాదు సుమా. మన మనస్సు యొక్క ఆలోచనలు ఇట్లా ఉంటే, శరీరంతో కలుపుకుని మనం ఆలోచనలు చేసుకుంటూ ఉంటే, నేను శరీరము అన్న దృష్టిలో మనం ఉంటే, అది మనస్సు బాహ్యంలో తిరగడం అని. వాటన్నిటినీ పక్కన పెట్టి మనం అంతరంలోకి వెళ్ళామనుకోండి, ఆ సాక్షి, నేను చెప్తూ ఉంటాను కదా, ఆత్మదృష్టి, స్ఫురణ అంటూ ఉంటాను, అవేర్నెస్, ఆ స్థితిలోకి మనం వెళ్తే అది శాంతిని మనకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఏం చేయాలంటే మౌనంగా ఎక్కువ ఉండడం అలవాటు చేసుకోవాలండి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే వాక్కుని కట్టి పెట్టాలి. అసలు ఫస్ట్ వాంగ్మౌనం అవసరం, తర్వాత మానసిక మౌనం వస్తుంది. ముందర మాటలు చాలా కట్టి పెట్టాలి. అలా అని మూతి ముడుచుకుని కూర్చోమని కాదు, కానీ ఎంత అవసరమో అంతే చిన్న చిరునవ్వుతో అలా సైలెంట్గా ఉండడమే. మనల్ని ఎవరూ మన ఒపీనియన్స్ అడగట్లేదు, అడిగినప్పుడు అప్పుడు చూడాలండి. లేకపోతే మనం ఏ మాటలు, నన్ను అడిగితే అని మనం చాలా మాటలు చెప్పేస్తూ ఉంటాం, ఏవేవో కబుర్లు చెప్పేస్తూ ఉంటాం. అదంతా ఏంటంటే ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో అన్ని ఆలోచనలు వెనకాతల మనసులో కదిలిపోతున్నాయని గుర్తు కదండి. ఎందుకంటే ఆలోచన మొదలు అవ్వకుండా మాట రాదు పైకి. సో మనసులో ఇన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఏవేవో జ్ఞాపకాలు, లేకపోతే ఎవరి గురించో ఆలోచనలు, ఏవో ఇంక చెప్పకండి. మనసు చేసేటటువంటి ఆలోచనలు మన మాటల రూపంలో ఎన్ని వేల మాటలు మాట్లాడేస్తూ ఉంటాం మనం. ఇది అవసరమా లేదా అని ఎవ్వరూ ఆలోచించుకోరు. ఎక్కువ మాట్లాడేశాక ఆలోచిస్తామేమో, కొంతమంది అలా ఆలోచిస్తారేమో, కొంతమంది అది కూడా లేదండి. ఇది తగ్గించుకోవాలి. ఫస్ట్ మౌనం, అస్సలు తాళం పెట్టినట్లు ఉండాలి. ఏమన్నారంటే మూగివాడు ఉన్నట్లు ఉండాలి, ఒక అంధుడు ఉన్నట్లు ఉండాలి. మనం విషయాలలో తిరుగుతున్నప్పుడు ఒక అంధుడు, ఒక మూగివాడు ఎలా ఉంటారో అట్లా ఉండాలంట. మనం మాటలు అసలు ఎత్తకూడదు నోట్లోంచి, ఎంత వీలైతే అంతండి. నేను గమనించాను, మనం మాట్లాడుతున్నామంటే 10 మాటల్లో ఒక మాట తప్పకుండా అనవసరమైనది వచ్చి తీరుతుంది. అనవసరమే కాదు, తప్పు వస్తుంది, అబద్ధం వస్తుంది, ఎన్ని దోషాలు దొల్లిపోతూ ఉంటాయో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిప్పు లాంటిదండి మాట. అగ్ని ఎంత వాడతాం చెప్పండి, మనం ఎంత అవసరమో అంతే వాడతామా? అంతకంటే ఎక్కువ వాడితే ఏమవుతుంది? కాల్చి పడేస్తుంది కదా, మనందరికీ తెలుసు. ఇంత జాగ్రత్తగా వంట చేసుకున్నప్పుడు మాత్రమే తిప్పుతాం, లేకపోతే కట్టేస్తాం. అలా ఉండాలి మన మాటల్లో. అన్నిటికంటే నాకు ఎప్పుడు నాకు అంటే నేర్చుకున్నది నేనేమిటంటే జీవితంలో పాఠము చెప్పాను కదా, రామాయణం నాకు నేర్పింది. అసలు అడగకుండా ఏది సమాధానం చెప్పొద్దు అన్నది నేను ఫస్ట్ అలవాటు చేసుకున్నానండి. అడగకుండా పిల్లలకైనా వెంటనే ఏది గమ్ముని చెప్పొద్దు, సైలెంట్గా ఉండడం అంతే. మన ఒపీనియన్, అమ్మ ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఓకే, మనం అప్పుడు ఏమన్నా చెప్పాలి. చాలాసార్లు ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయంటే పిల్లలు అందులో పెద్దవాళ్ళు అయిపోతే అనవసరమైన సలహాలు ఇవ్వడము, ఇదంతా వ్యర్థం, వేస్ట్ అండి. అవంతా అవసరం లేదు. ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. మనం ఎందుకు ఇంకొకళ్ళ జీవితాన్ని, వాళ్ళని డైరెక్షన్ మనం ఎందుకు చేయాలి? మనం సినిమా డైరెక్టర్లం కాదు కదండి. మరీ తప్పుదారిలో వెళ్ళిపోతుంటే అది వేరు, కానీ ప్రతి విషయంలోనూ మనం కలగజేసుకుంటూ చెప్పడం టోటల్లీ అనవసరం. కేవలము చదువు, పిల్లలు చదువు, నాన్న చదువుకో, శ్రద్ధగా మార్కులు రాని, అది కూడా ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా అవసరం లేదు. అవునా అండి? మనం ఏది చెయ్యాలో, పిల్లల కోసమైనా భర్త కోసమైనా ఏది చెయ్యాలో అది చేసి పెట్టేయడం, ఆ తర్వాత మన పని మనం చేసుకోవడం, మన సాధన మనం చూసుకోవడం, అవసరమైనంత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడం అవసరమైనప్పుడు. అది ఒక రకమైనటువంటి రొటీన్ మనం పెట్టుకోవాలండి. మనము కొంచెం ఏకాంతంలో అలా వాకింగ్కి వెళ్ళి రావడం ఇది అలవాటు చేసుకోవాలి.
ఎంత అట్లీస్ట్ ఇంటి చుట్టూరానైనా మన కిందనైనా తిరగచ్చు, మనకి మేడ ఉంటే మేడ మీద తిరగచ్చు, చక్కగా కాలనీ ఉంటే లోపల తిరగచ్చు, వాకింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ఏకాంతంలో ఎంతో కొంత గడపడము, దానివల్ల మౌనం వస్తుంది. ఆ మౌనం నుంచి మనకి మానసిక మౌనం అలవాటు అవుతుందని చెప్తుంది. ఇది ఉండాలి, అప్పుడు ప్రశాంత మనసం. అది ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను. మౌనం ఒకటి మనస్సుని ప్రశాంతం చేయడానికి ఎక్కువగా మీరు ఆకాశాన్ని గమనించండి. ఆకాశము అంటే స్పేస్ అండి. మీరు పైకి తలకాయ ఎత్తి ఆకాశం మీద ఆకాశాన్ని చూడక్కర్లే. మీ గదిలో ఖాళీ స్పేస్ ఉందా లేదా? ఉందా? అదే చూడండి చాలు. ఆ స్పేస్ని చూడడం నేర్చుకోవాలి. స్వామీజీ వారు ఎప్పుడో చెప్పారు, దేవి భాగవతం పురాణం చెప్పినప్పుడు ఒక మాట అన్నారు. అసలు అమ్మవారు ఆకాశ స్వరూపిణి. ఆకాశము అనేది అర్థమయ్యి దానిని చూడడం, కళ్ళతోనే, కళ్ళు తెరిచే చూడండి, ఆ చూడడము అది ఏమిటి, ఇదే కదా ఆకాశము అని తెలియడమే అసలు చాలా చాలా పుణ్యం ఉంటే తప్ప చూడలేముట. మన దృష్టి వెళ్ళదు. మనం ఎప్పుడు ఏం చూస్తామంటే వస్తువులు చూస్తాం. గది ఉందనుకోండి, గదిలో ఏమిటేమిటి ఉన్నాయి అని చూస్తాం. గదిలో ఖాళీని ఎప్పుడైనా చూసారా? స్పేస్ అంటారు. అది చూడడం అలవాటు చేసుకోండి. మన పక్కనే ఉన్నది, మీరు ఎక్కడో పైకి కిందకి చూడక్కర్లేదు. మన ఎదురుగుండా మన చుట్టూరా కొంచెం ఖాళీ ఉందా లేదా అండి? పుస్తకం ఉంది, ఫోన్ ఉంది, మధ్యలో ఏముంది? మధ్యలో ఖాళీ ఉంది. ఇది ఆకాశమే అని మనకి అనిపించాలన్నమాట. అంటే అది గుర్తు తెచ్చుకోవాలి. నాకు ఈ ఆత్మతత్వ జ్ఞానము ఇంకా అంటే అప్పటికి ఇంకా నేను ప్రారంభించని సమయం అంతవరకు కూడా ఆకాశము అనేది ఏంటి, ఎలా దాన్ని చూడాలి అనేది అసలు తెలియదండి. సడన్గా ఎక్కడో ఒక గురువుగారు చెప్తూ ఉంటే క్లిక్ అయింది, ఓహో ఇదే కదా ఆకాశము అని. ఇంకక్కడ నుంచి ఎప్పుడూ నేను గదిలో ఉన్నాననుకోండి, ఏదన్నా మాట్లాడే ఎప్పుడు నాకు ఆ ఖాళీని చూడడం అలవాటు. అమ్మవారి స్వరూపం అంతే, ఇంకా మీరు వేరే ఏదో అనుకుంటున్నారేమో. అమ్మవారి యొక్క పరుచుకుని ఉన్న స్వరూపమే ఈ ఖాళీ ఆకాశం అంటే. అందుకే తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. సృష్టి ప్రారంభము ఆత్మ నుంచి ఆకాశము ప్రకటమైందనమాట. ఆకాశ స్వరూపమే సద్రూపము అంటారు ఆకాశాన్ని. అదే సాక్షాత్ ఆ మాయాశక్తి పరబ్రహ్మము, అమ్మవారి యొక్క ఆయన యొక్క ఆ పరబ్రహ్మము యొక్క శక్తి, ప్రకటమైనటువంటి శక్తి స్వరూపిణి. అది చూడడం అలవాటు చేసుకుంటే మనము ఎక్కడో లేము, అమ్మవారి ఒడిలో ఉన్నాం మనం అందరం. అది మనం ఫీల్ అవుతాం అన్నమాట. రేపు వరలక్ష్మి వ్రతం అనేమో ఎక్కువ గుర్తొస్తుంది, అందుకే చెప్తున్నాను. ఇది ఆకాశాన్ని గమనించడం అలవాటు చేసుకోండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఆకాశం ఎలా నిరాకారంగా అలా వ్యాపించి పరుచుకుని ఉందో అంతా మన మనసు కూడా అలా అవుతుంది. మనం అలా కాకుండా రూపాలను చూస్తుంటే దాని గురించే ఏదో ఒక ఆలోచన వస్తుంది బై డిఫాల్ట్. పుస్తకాన్ని చూస్తుంటే ఏంటబ్బాయి పుస్తకం, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఏంటిది, అలా వెళ్ళిపోతాయి ఆలోచనలు కదా. కాబట్టి ఏది లేనటువంటి ఆకాశాన్ని చూడడం అలవాటు చేసుకుంటే ఆకాశాన్ని గురించి మీరు ఆలోచన అలా నిండిపోతుంది, ఇంక వేరే ఆలోచనలు రావు. మీరు గమనించండి, ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. సో అట్లా చేస్తే ఆ మనస్సు నిశ్చలం అవుతుంది, ఆలోచనలు తగ్గి ప్రశాంతమే అవుతుందన్నమాట. తర్వాత శాంత రజసం, రజోగుణము బాగా క్షీణించాలి. రజోగుణం అంటే రజస్తమో గుణాలు రెండూ కూడా. ఇది రజోగుణము ఏం చేస్తుందంటేనండి, క్రియలు ఎప్పుడు కూడా మనల్ని కర్మలలో తిప్పుతూ ఉంటుందండి. ఈ కర్మ చేయి, ఆ పని పెట్టుకో, అదేదో చెయ్యి, ఇదేదో చెయ్యి, ఇక్కడికి పరిగెట్టు, అక్కడికి పరిగెట్టు. ఇంట్లోనే మీరు ఏదో బయట అనుకునేది కాదు. నేను బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదండి, నేను రజోగుణం లేదండి అనడానికి కాదండి. మనల్ని ఎప్పుడూ ఏదో ఒక పనిలో తిప్పుతూ ఎక్కడున్నా కానీ కూడా మనం నిశ్చలంగా లేకుండా చలనం కదులుతూ ఉన్నాం అనుకోండి, శరీరం కదులుతోంది అనుకోండి, రజోగుణము పనిచేస్తోంది. అది ఎంత అవసరమో అంత యుక్తంగా ఉంటే పర్వాలేదు. ఎక్కువగా తక్కువసేపు మనం నిశ్చలంగా ఉండి ఎక్కువసేపు చలనంగా ఉన్నామంటే తగ్గించుకోవాలి. శాంత రజసం అని అన్నారు. రజోగుణము బాగా తగ్గించాలి. కేవలము క్రియాకలాపాలే కాదు, రజోగుణము కోరికలు బాగా ఉంటాయి. రజోగుణ ప్రభావం లోభము, నాకే కావాలి, అంత కావాలి కావాలి. లోభం అంటే ఏదో పిసినారి అనుకోవద్దండి. కావాలి అన్న కోరికలు ఎక్కడున్నా అదంతా లోభమే. ఇవన్నీ కూడా క్షీణించాలి. కర్మలు, లోభము, క్రోధము, ఇవన్నీ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా బాగా శమించిపోవాలి, తగ్గిపోవాలట. అది ప్రక్షీణ మోహాది క్లేశ రజసం అని అన్నారు. డిజైర్లెస్ అయిపోవాలి, దేని యందు ఆసక్తి లేకుండా ఉండాలి. నాన్ అటాచ్మెంట్,
డిజైర్లెస్నెస్, ఇవి రెండు రజస్తమో గుణాలు శాంతపడినవి అనడానికి గుర్తు అనమాట. ఎక్కువగా దేని పట్ల మనకి ఇంట్రెస్ట్ అని అన్నాను నేను, ఆకర్షణ ఉండకూడదు, దేని పట్ల ఆసక్తి ఉండకూడదు అది. తర్వాత అకల్మష, కేవలము మరి దేని మీద ఉండాలండి ఆసక్తి అంటే కేవలము ఒక కర్మ యోగము కానీ మన ఒక భగవద్ ఆరాధన ఎందు కానీ వీటి పట్లే మనం చేసేటటువంటి ఎక్కువగా మనకి ఆసక్తి ఏదన్నా మిగిలి ఉంటే దేని మీద ఉండాలంటే సత్కర్మల మీద ఉండాలండి. అంటే అన్నీ ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేద్దాం ఇట్లాంటి వాటికి అది కూడా ఇంకా తగ్గిపోతుంది, అది కూడా తగ్గిపోవాలి నిజానికి. తర్వాత అకల్మషం, అధర్మాది వర్జితం అని అన్నారు. కల్మషములు ఏమిటంటే అధర్మమే కల్మషం అన్నమాట. మన యందు ఆ ధర్మ ఇది లేకపోతే, ధర్మదృష్టి మనకి లేకపోతే దాని వలన మనము అధర్మము ఆచరించడం అవుతుంది. ఎందుకు ధర్మదృష్టి ఉండదు అంటే రాగద్వేషాలు బాగా ఉన్నప్పుడు, కోరికలు, మళ్ళీ రాగద్వేషాలు అంటే కోరికలండి, అవి బాగా ఉన్నప్పుడు మనకి ఆ ధర్మదృష్టి నశించి మన చేత అధర్మము చేయిస్తూ ఉంటుంది. కామ ఏష క్రోధ ఏష అని చెప్పారు కదా. కాబట్టి అవి తగ్గినటువంటి వాడు అకల్మషం, పూర్ణంగా కోరికలన్నిటినీ వదులుకున్నటువంటి వాడు. ఇది ఎలా వస్తాయండి అంటే సాధన చేయగా వస్తాయండి. ముందర ఇదిగో ఆత్మతత్వ విచారణ, భగవద్ ధ్యానము, పురాణ శ్రవణము, స్వాధ్యాయము ఇవన్నీ చేస్తూ ఉంటే నిదానంగా మనకి కోరికలు తెలియకుండానే వెళ్ళిపోతాయి, ఉండవు. ఇట్లా ఇవన్నీ ఉన్నవాడే బ్రహ్మభూతుడైపోతాడు, సాక్షాత్తు బ్రహ్మమే అయిపోతాడు. బ్రహ్మైవ సర్వం ఇత్యేవం నిశ్చయ జ్ఞానం, ఎవరికైతే ఇదంతా కూడా బ్రహ్మమే అనేటటువంటి నిశ్చయ జ్ఞానం ఏర్పడుతుందో అతడే బ్రహ్మభూతుడైపోతాడు. బ్రహ్మము అన్న, ఆత్మ అన్న, పరబ్రహ్మం అన్న, పరమాత్మ అన్న అంతా ఒకటే పర్యాయ పదాలండి. అంటే నేను శరీరము కాదు ఆత్మస్వరూపమును అని తెలుసుకుని ఆ ఆత్మ ఆకాశంలాగా సర్వవ్యాపకంగా నిరాకారంగా అంతటా ఉన్నది అనేటటువంటి జ్ఞానము ఎవరికైతే కలిగిందో అది కూడా నిశ్చయాత్మకంగా అతడు బ్రహ్మభూతుడైపోతాడు. అప్పుడు ఏమవుతుంది, సుఖము అతనిని పొందుతుందట. మనము పరిగెట్టుకుంటూ వెళ్ళి సుఖాలని పొందే ప్రయత్నం చేస్తున్నాం, అదిగో నాకు అది కావాలని చెప్పి అదేదో సంపాదించుకుంటాం. అట్లా కాదు, సుఖమే అటువంటి జ్ఞానిని పొందుతుంది. అంటే అతనిని ఆ సుఖమే అతడు అంటే సుఖము అతనిని వెతుక్కుంటూ వెళ్తుంది అన్నమాట. అది అట్లా 3 చెప్పారు ఈ శ్లోకంలో. నిర్మలం, నిశ్చలం, తన్మయం. నిర్మలం అంటే అకల్మషం, నిశ్చలం అంటే ప్రశాంత మనసం, తన్మయం బ్రహ్మభూతం అయిపోవడం. ఈ 3 మనకి సాధనలో మనం అందుకోవాల్సినటువంటి మెట్లు అన్నమాట. సరే, ఒక్కసారి ఇంతవరకు ఏం చెప్పారు అసలు ఈ అధ్యాయంలో అనేది జస్ట్ 2-3 పాయింట్లు చెప్తానంటే, ఎందుకంటే ధ్యానం గురించి చాలా చెప్తూ ఉన్నారు, మనకి ఎంతవరకు అర్థమైందో చూసుకోవడానికి. ప్రారంభం ఏంటి, కర్మయోగాన్ని అభ్యసిస్తూ ఉన్నటువంటి సాధకుడై ఉండాలి, ఆరుక్షువు అయి ఉండాలి. మనం కర్మయోగాన్ని అప్పటికే అభ్యసిస్తూ ఉండాలి. ధ్యానాన్ని ప్రారంభ దశలో ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. ఏం చేయాలి, మనము ఒక ఆసనం ఎట్లా ఉండాలి అవి చూసుకోవాలి, ఆసనంపై మనం ఎలా కూర్చోవాలో అది చూసుకోవాలి, మనస్సుని ఎలా ఏకాగ్రం చేయాలి. నాసికాగ్రం స్వం అని చెప్పారు, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. అట్లా మనస్సుని ఏకాగ్రం చేసుకునేటటువంటి అభ్యాసం ప్రారంభం చేసుకోవాలి. తర్వాత అదొక్కటే కాదు, ధ్యాన సమయంలోనే కాదు, మన జీవితం అంతా కూడా నియమబద్ధం అవ్వాలి అని చెప్పి ఆహార విహార కర్మ నిద్ర మొదలైనటువంటి అన్నీ కూడా యుక్తంగా ఉండాలి అని చెప్పారు. తర్వాత ధ్యానాభ్యాసంలో నిశ్చలత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అలా కోరికలు విడిచిపెట్టాలి, వైరాగ్యము మనకి బాగా అలవాటు అవ్వాలి, వైరాగ్యం బాగా ఉండాలి. అసలు వైరాగ్యం ఉంటే వచ్చేస్తుందండి, వైరాగ్యమే మనకి ప్రాబ్లం. వైరాగ్యం ఉండాలి, ఆసక్తిని విడిచిపెట్టాలి. అది ధ్యానాభ్యాసంలో సాధకుడికి ఉండవలసినటువంటిది. అలాగే విసుగులేని చిత్తంతో అనిర్విణ చేతస, ఈ మాట అసలు మర్చిపోకూడదు. అనిర్వేదం అవ్వకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, నాకేమీ ఎప్పటికీ రావట్లేదే అని చెప్పాను కదా. ఒక పక్షి ఉదాహరణ చెప్పుకున్నాం, ఎంత ప్రయత్నం చేస్తూనే ఉండాలండి. అస్సలు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశ నిస్పృహ అనేది
మనం మనసులోకి రానివ్వనే కూడదు. సాధన చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మనం బాగా మళ్ళీ ఉత్సాహాన్ని నింపుకోవాలి. ఎవరో వచ్చి మనకి చెప్పరు, మనమే మళ్ళీ సమాధానపరుచుకుంటూ ఇదిగో ఈ భగవంతుడి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. యోగో నిర్విణ్ణ చేతస, అనిర్విణ్ణంగా ఉండాలి నేను అని మనం ఉద్ధరేదాత్మనాత్మానం అని మర్చిపోకుండా సాధనలోకి వెళుతూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. తర్వాత ధ్యాన యోగ అభ్యాసంలో ఏమిటంటే ఇప్పటికిప్పుడు షార్ట్ కట్గా నాకు ఇప్పటికిప్పుడు వచ్చేయాలి అని అంటే కుదరదండి. అది ఆ శనై నిదానంగా అభ్యాసం చెయ్యాలి అంతే తప్ప అంటే లేడికి లేచిందే పరుగు అంటారు, అట్లా ఉండకూడదు. ఇప్పుడు ప్రారంభం చేసేసి నాకు వెంటనే వచ్చేయాలండి, రిజల్ట్ వచ్చేయాలి, నేను ఏదైనా పట్టుబడితే వదలను, అదంతా కుదరదండి. సాధన ఎప్పుడు కొంచెం నిదానంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితము ఎట్లాంటిదంటే మనకి ఒక పక్కన ప్రారంభం ఉంటూ ఉంటుంది, మనం ఒక పక్కన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఇది కూడా సాధన కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇన్ని జరిగేటప్పుడు డెఫినెట్గా ఎలా అయిపోతుందంటే లేకపోతే ఆరంభ శూరత్వంలో తయారైపోతుంది. ప్రారంభిస్తాము, వెంటనే మళ్ళీ 10 రోజుల్లో చతికిలు పడిపోతాం. అట్లా కాకుండా ఎక్కువసేపు ఇప్పుడు రిలే రేస్, రన్నింగ్ రేస్ అని ఒకటి ఉంటుంది. కంటిన్యూస్గా చాలా కిలోమీటర్లు పరిగెట్టాలి రన్నింగ్ రేస్లో. అటువంటప్పుడు ఏం చేస్తారంటే స్విమ్మింగ్ కూడా అంతేనండి, ప్రారంభం నిదానంగా చేస్తారు. అప్పుడు మధ్యలో ఆ ఎక్కువసేపు మనకి ఉండాలన్నమాట, మన యొక్క శక్తి ఎక్కువసేపు నిలవాలి. అలా కొన్ని ఆటలు అలా ఆడతారు కదా, అట్లానే సాధన కూడా ప్రారంభమే చాలా ఎక్కువగా చేసామనుకోండి, తర్వాత మళ్ళీ వెంటనే దిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏమన్నారంటే శనై పర్వత లంఘనం, ఒక పర్వతాన్ని ఎక్కేటప్పుడు నిదానం ఉండాలట. శనై ఏదైనా తినేటప్పుడు కూడా అంతే, గబగబా కుక్కేసుకోకూడదు. ఇట్లా కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు నిదానంగానే చెయ్యాలి. పర్వతాన్ని ఎక్కేటప్పుడు ముందర పరిగెట్టామనుకోండి, తర్వాత తొందరగానే మళ్ళీ ఇంకా పైకి ఎక్కకుండానే నీరసపడిపోతాం. అలాగే సాధన కూడా అంతే, అది చెప్పారు. తర్వాత మనస్సు ఎక్కడెక్కడికి వెళుతోందో అక్కడ నుంచి నిదానంగా మనస్సుని మళ్ళించి ఆత్మయందే లేదా భగవంతుడి అందే నిలిపేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, ఇవన్నీ చేస్తూ ధ్యానానికి అనుసంధానంగా ఆత్మతత్వాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు అప్పుడు ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి చివరికి ప్రశాంత మనసం బ్రహ్మభూతులం అవుతాం మనం. తర్వాత మళ్ళీ యుంజన్ 28వ శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఏవం ఈ విధంగా ఆత్మానం సదా యుంజన్, ఆత్మానం అంటే ఇక్కడ తన మనస్సుని సర్వకాలములందు ఏకాగ్రము చేస్తూ అభ్యాసం చేస్తూ విగత కల్మషాలన్నీ పోగొట్టుకున్నవాడై యోగి అయినటువంటి యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖేన అంటే ఇక్కడ అనాయాసంగా సులభంగా పరబ్రహ్మతో, బ్రహ్మ సంస్పర్శం అంటే పరబ్రహ్మముతో ఏకీభావము గల అత్యంతం సుఖం అశ్నుతే, అనంతమైనటువంటి ఆనందాన్ని అశ్నుతే పొందును. తాత్పర్యము ఈ విధంగా తన మనస్సును సర్వకాలములందు ఏకాగ్రము చేస్తూ కల్మషాలను పోగొట్టుకున్న యోగి అనాయాసంగా పరబ్రహ్మముతో ఏకీభావము గల అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. విగత కల్మష, ఇందాక కూడా అకల్మషం అని అన్నారు, ఇక్కడ మళ్ళీ విగత కల్మష అని అన్నారు. కల్మషములు అంటే పుణ్య పాపములు రెండూ కూడా కల్మషములేనండి. అదేమిటండి పాపం ఒక్కటే కదా అంటే పుణ్యము కూడా మనకి బంధాన్ని కలిగిస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది పుణ్యం వలన. మళ్ళీ ఆ పుణ్యము క్షీణించాక మళ్ళీ మానవ జన్మలో పడిపోతాము. కాబట్టి రెండూ కూడా కల్మషములే సాధకుడికి. పాపాలన్నీ పాపపుణ్యములు రెండూ కూడా పోయినటువంటి వాడు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే కర్మాచరణలో అధర్మ ప్రవృత్తి లేకుండా ఉండాలి. మనం జీవితం గడుపుతూ ఉన్నప్పుడు పాపపుణ్యములు పోయినవాడు అంటే ఇంతవరకు చేసుకున్న పాపపుణ్యములు మాత్రమే కాదు, ఇక పైన కూడా అధర్మ ప్రవృత్తి లేకుండా ఉండాలన్నమాట అండి. అధర్మ జీవితం వలన ఏం జరుగుతుందంటే దుఃఖంలో పడిపోతాం, సంసారం నుంచి ఎప్పటికీ కూడా విడిపడలేము. అధర్మము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాలలో ధర్మం ఏది అధర్మం ఏది, ఈ సమయంలో నేను ఏది చెయ్యడము అనేది కరెక్ట్ ఆర్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్ అనేది చూసుకోవాలండి. మనకి సరి అయిన డైరెక్షన్ తెలియాలి, మనకి ధర్మ విషయంలో తెలియాలి ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పి.
అఫ్కోర్స్ కొంచెం కాలంతో మారుతోంది, కానీ బేసిక్గా కొన్ని ఉండవలసినవి కొన్ని ఇవి ఎప్పటికీ పోవండి, అవి ఎప్పుడూ ఉంటాయి. ఆ ధర్మం అలాగే ఆచరించాలి. అహింస అనేది ఎప్పుడూ ధర్మమే. ఒక కాలంలో అహింస అనేది అధర్మం అయిపోయి అట్లా అవ్వదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మరి ఆయన తన దేశాన్ని రక్షించడం కోసము ఆయన ఆ హింస చేయాలి, అది మళ్ళీ అతనికి ధర్మం. ఎందుకు? ఒకవేళ దేశాన్ని రక్షించలేదనుకోండి, శత్రువులు వచ్చి ఇంకా ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రజలను హింసిస్తారు. ఇంత పెద్ద హింసకి తాను ఏమీ చెయ్యకపోవడము కారణమైంది కనుక అతడు చేసింది అధర్మం అవుతుంది. మీరు ఇట్లా నిర్ణయం చేసుకోవడం చూడండి ఎంత కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మనకి ఈ మహాభారత రామాయణము మొదలైనటువంటి ఇతిహాసాలు ఇవి రెండు చదివితే తప్ప ధర్మ విచారణ మనకి రాదండి. తప్పకుండా చదవాలి. మా మేనత్త గారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ కళ్ళు సరిగ్గా ఉండవన్నమాట అండి. ఆవిడకి ప్రాబ్లం, కళ్ళు కనిపించవు సరిగ్గా. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆవిడ మహాభారతము తెలుగుది ఆంధ్రీకరించబడింది కదా తెలుగు, అది 18 పుస్తకాలండి. ఎంత పెద్ద పుస్తకాలంటే మీ దగ్గర స్వరప్రసార వ్యాఖ్య ఉంది కదా, అలాంటిది 18 పుస్తకాలండి, పెద్దవి. అవి మొత్తం 18 పుస్తకాలు చదివారు ఆవిడ. పూర్తిగా టీటీడీ కళ్యాణ మండపం వాళ్ళు ప్రచురిస్తారన్నమాట దాన్ని, టీటీడీ వాళ్ళు. అది 18 వాల్యూమ్స్ తెప్పించుకుని ఆవిడ మొత్తం చదివారు. కళ్ళు సరిగ్గా కనబడనటువంటి అప్పుడు కూడా పొద్దున పూట బాగా మధ్యాహ్నం పూట ఆవిడ పాపం ఆ లైట్ పెట్టుకుంటూ దృష్టి లేదనమాట, కాబట్టి అలా చదువుతూ ఉండేవారు. నాతో చెప్పారు, నేను చదివానే తల్లి అని. నాకంటే బాగా అనిపించేది, మనకి అన్నీ ఉన్నాయండి, దృష్టి బాగా పనిచేస్తోంది, మనకి ఏది లేదు అంటే సమయం ఉండట్లే కదా. అది ఆ సమయం ఉండాలి, సంకల్పం ఉండాలి మనసులో. ఇటువంటివి తెలుసుకోవాలి, చదవాలి అనేటటువంటి సంకల్పం ఉండాలి. అంటే జీవితంలో నేను చాలా అరుదుగా చూశాను. అఫ్కోర్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మహామహులు, వాళ్ళందరూ మహాభారతాన్ని కూలంకషంగా పద్యాలతో సహా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక స్థాయి అండి. కనీసం ఒకసారైనా జీవితంలో చదివినటువంటి వాళ్ళ స్థాయిలోకి మనం అందుకోగలిగితే అది ఒక ఇది. అది కూడా ఇంకా లేదు కదా. అట్లీస్ట్ వినడం, పోనీ దానికంటే ఒక స్టెప్ కిందకు వచ్చి గురువులు చెప్పారు అది వినాలి. మన స్వామీజీ వారిది మహాభారతం ఉన్నది, ఎంత బాగుంటుందో. అది కరోనా టైంలో చెప్పారండి. మొత్తం పిల్లలు మేము కూర్చుని ప్రతిరోజు వినేవాళ్ళం. ఎంత బాగుంటుందంటే నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ చేసామో అనిపిస్తుంది. నేను పిల్లలు కూడా జీవితంలో ఎప్పుడు నాకు అనిపించేది పిల్లలకి మహాభారతం కథ చెప్పాలి అని. కానీ అంతగా చదివి ఇప్పుడు చెప్పే అంత సమయము లేదు, ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఎట్లా వీలవుతుంది అనుకుంటే స్వామీజీ వారు చెప్పినప్పుడు కూర్చోబెట్టాను వాళ్ళు. ఒకసారి ప్రారంభిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మహాభారతం. వాళ్ళే కూర్చునేవారు. ఆ సమయం కూడా భలే మ్యాచ్ అయ్యేది. సాయంత్రం పూట 6 నుంచి 9 వరకు చెప్పారండి. అత్యద్భుతంగా చెప్పారు. అసలు జీవితంలో మరచిపోలేనటువంటి సమయం అది. ఆ మరచిపోలేనటువంటి ఆ కథ కానీ, ఆ వినడం కానీ, ఆ శ్రవణము చాలా బాగుంటుంది. ఎప్పటికీ వాళ్ళకి జీవితంలో నిలిచి ఉంటుందండి. సరే, ఇప్పుడు యాక్చువల్గా టాపిక్ ఎక్కువగా డైవర్ట్ అవ్వకూడదు, కానీ ఒక్కటి విషయం చెప్తాను. మా పిల్లలకి కాలేజీలో మహాభారతం అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది. అందులో ధర్మము గురించి కొన్ని ప్రశ్నలు వాళ్ళకి డిస్కషన్స్ అయ్యేవి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్. మనం అనుకుంటాము ఈ కాలం పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉందండి అని అనుకుంటాం. చాలా పొరపాటండి. వాళ్ళకి ఎంత చెప్పేవాళ్ళు లేరు, కానీ ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు గంటల తరబడి డిస్కస్ చేసుకునేవారు. ఏంటి ధర్మం అంటే ఏమిటి, మనకు అర్థమైన భాషలో ధర్మం అంటే ఏమిటి. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మా అమ్మాయి కరెక్ట్గా అక్కడ వాళ్ళందరికీ 1 గంట సేపు మాట్లాడి ధర్మం అంటే ఏమిటో అందరికీ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పి, కృష్ణుడు ఏం చెప్పాడు మహాభారతంలో ధర్మం విషయంలో అని చెప్పి అసలు ఎంత చక్కగా. నేను అమ్మ చాలా సంతోషం, నువ్వు బాగా ధర్మం అర్థం చేసుకున్నావు. అట్లీస్ట్ ముందర తెలియాలండి, ఆ తర్వాత కదా ఆచరణ అనేది తర్వాత వస్తుంది. తెలియకుండానే ఎక్కడి నుంచి వస్తుంది ఆచరణ, ముందర తెలియాలి. అక్కడ మహాభారత హృదయం మనం పట్టుకోగలగాలి, శ్రీకృష్ణ హృదయం పట్టుకోగలగాలి. అది చెప్పారు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ అని చెప్పి, ఎత్ర పార్థో ధను, అక్కడ ధర్మము అక్కడ నిలిచి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు. ఆ మహాభారతాన్ని చదివితే, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పిల్లలకి వినిపించండి. మనం అనుకుంటాం మనకి ఇంట్రెస్ట్ లేదు, పిల్లలకి ఉంటుంది, పెట్టాలి. పెడితే వాళ్ళు వినడం జరుగుతుంది. ఆడుకుంటున్నప్పటి వయసునప్పటి నుంచి నాకు తెలుసు, మా ఇంట్లో రామాయణం చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నిసార్లు విన్నాము.
ఆటోమేటిక్గా రామాయణం అన్న కథ పిల్లలకి తెలియకుండా అంటే ఇంక ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే. ఎన్నో మాకు అసలు తెలియదు, బయట వాళ్ళకి ఈ విషయము తెలియదు, రామాయణము భారతము పెద్దగా తెలియదు అన్న సంగతి మాకు తెలియలేదు, మా ఇంట్లో మాకు తెలియలేదు. చాలా ఈజీగా మేము అశ్వత్థామ వీళ్ళ క్యారెక్టర్స్ పేర్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. అభిమన్యుడు ఇట్లాంటివన్నీ కూడా అశ్వత్థామ హతః కుంజరః ఆ మాటలు ఇదంతా మాకు ప్రతిరోజు మాటల్లో వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే విగత కల్మషః, ముందర అధర్మ ప్రవృత్తి లేకుండా ఉండాలి ఏ సాధనలో అయినా. అధర్మం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటో తెలియాలి కదండి, అందుకోసం అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది. సరే ఓకే, ఎప్పుడైనా ఇలా చెప్పేస్తుంటే ఏదో గొప్ప చెప్పుకున్నానని అనుకోవద్దమ్మా. ఎందుకంటే నాకు జీవితంలో అనుభవము నేను ఏది చేశానో అది చెప్పుకోవాలి తప్ప నేను చెయ్యందేదో చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. నేను చెయ్యలేదు మహాభారతం, నేను చదవలేదు, చదివినటువంటి వారిది నేను చెప్తున్నాను మీకు. నేను కేవలము స్వామీజీ వారిది విన్నాను, పూర్తిగా విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారితో చాలామందిది వినడం జరిగింది. పూర్తిగా అయితే చదవలేదు, కొంచెం కొంచెమే చదివాను మహాభారతం, పరిపూర్ణంగా చదవలేదు. అంటే స్వామీజీ వారు మహాభారతం చెప్తుంటే నా దగ్గర పుస్తకం పెట్టుకుని నేను అది వింటూ ఇది చదువుతూ ఉన్నానండి అప్పట్లో, అలా చేశానన్నమాట. కాబట్టి కానీ పూర్తిగా అయ్యింది అని అనడానికి లేదు, బట్ స్టిల్ ఇట్లా చదివిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని విషయాలు తెలిసాయో అని చెప్పి మా అత్తయ్య చెప్తూ ఉంటే ఇప్పటికీ నాకు గుర్తుంది అది. అందుకు విగత కల్మషలం మనం అవ్వాలన్నమాట. ఆ రజస్తమో గుణాల యొక్క ప్రభావం పూర్తిగా నశించాలి. ధర్మ విషయంలో మనకి సరి అయినటువంటి అవగాహన, విచారణ, జ్ఞానము కలిగి ఉన్నప్పుడు విగత కల్మషలం అవుతాం. ఇక తర్వాత యోగి అంటే ఇవాళ కొంచెం సేపు నేను ఎక్స్ట్రా తీసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే రేపు సెలవు అని ప్రకటించారు. మరి రేపు క్లాస్ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, అందరూ కూడా బిజీగా ఉంటారు వరలక్ష్మి వ్రతంలో. చూద్దాం, ఇవాళ కొంచెం వీలైతే ఎక్స్ట్రా చెప్తాను. కొంచెం నిద్ర వస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కాళ్ళు అవి కడుక్కుని మంచినీళ్ళు తాగి వస్తే బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం. జయ గురుదత్త. యోగి అంటే యోగాంతరాయ వర్జిత, అంటే యోగ ప్రతిబంధకాలు లేనటువంటి వాడు అని. ఇక్కడ యోగానికి 9 రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఏర్పడచ్చు అని చెప్పి యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి గారు చెప్పారనమాట. అది ఒక్కసారి చూద్దాము. మొట్టమొదటిది వ్యాధి. శరీరానికి ఆరోగ్యము విషమించిందనుకోండి, అసలు శరీరము ఆరోగ్యము లేకపోతే ఎటువంటి సాధన మనం చేయలేం. కాబట్టి అది చాలా చాలా ముఖ్యం. ఏదైనా కూడా ఆరోగ్యం ఉన్నంత వరకేనండి. ఒక్కసారి అనారోగ్యం ప్రవేశించాక మీరు ప్రయత్నం చేయండి, బాగా అప్పటికే మనం సాధన చేసేసి నిలదొక్కుని ఉంటే తప్ప ఎటువంటి సాధన కూడా మన వల్ల అవ్వదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని అందుకే కొంచెం రక్షించుకోవాలి, కొంచెం కాపాడుతూ మనం మన సాధన మనం చేసుకునేలాగా శరీరాన్ని అంతవరకైనా నిలబెట్టుకోవాలి. అది శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ఆద్యం, అసలు ఏమిటి శరీరం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే ధర్మ సాధనంగా దాన్ని వాడుకోవాలి, అది ముఖ్యమైనటువంటిది. కాబట్టి అలా సాధనాన్ని మనం ఎంతవరకు మెయింటైన్ చేస్తే అది మనకి ఉపయోగపడుతుందో అలా మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువగా, బట్ తక్కువగా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి శరీర ఆరోగ్యం విషయంలో. తర్వాత స్థానము, రెండవది అకర్మణ్యత్వము. అంటే ఎంత గురువులు బోధిస్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాము, కానీ ఎప్పటికీ కూడా ఇంప్రూవ్ చేసుకోమన్నమాట. మొద్దుతనం అంటారు దీన్నే, స్థానము అంటే. కొంతమంది అలా ఉంటారు, వింటూనే ఉంటాము, కానీ సాధనలోకి దాన్ని ప్రాక్టికల్గా చేయమన్నమాట అండి. ఇప్పుడు ధ్యానం అనుకోండి, వింటూ ఉంటాం ధ్యానం ఎలా చేయాలి, ఏం చేయాలి, ధ్యానంలో అన్నీ తెలుసు, కానీ ఎప్పుడు పెద్దగా ధ్యానం చేయలేదు. అటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదంటే ఏమో మనకి తెలియదు, అలా అయిపోతుంది అనమాట. అది అకర్మణ్యత్వము. తర్వాత సంశయం, ఎంత చెప్పినా నమ్మకం కుదరకపోవడం, విశ్వాసం లేకపోవడం. ఇది ఇలాగే అవుతుందంటారా, ఏమో ఇట్లా అనమాట. అస్తమాను ఏమో, ఎవరికి తెలుసు, ఇంకోటి ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు, ఈ 2 మాటలు అస్సలు పనికిరావండి. అది తర్వాత మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనన్నా చూడండి, మీరు ఒక్కసారి గురువులను చూస్తూ ఉండండి. ధర్మం విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత దీక్షగా ఆచరిస్తున్నారు. ఎందుకు, నిజానికి ఆ జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికి అంతా సమానమే, సమదర్శనులు కదా.
వాళ్ళైనా అంత నియమనిష్టలతో ఎందుకు చేస్తున్నారు ఏదైనా? ఇప్పుడు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు కదా మన బాలస్వామీజీ వారు. ఎందుకు అలా ఉన్నారు అంటే కర్మ అంటేనే మనం అలా అలా చెయ్యాలండి. కర్మ చేస్తున్నాము అంటే దేర్ ఇస్ అ ప్రాసెస్. కర్మ అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్న డాక్టరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ కూడా అతడు చేతులన్నీ స్టెరిలైజ్ చేసుకోవాలి, దానికి వేసుకోవాల్సిన మాస్కులు, డ్రెస్సులు, కోడ్లు వేసుకోవాలి, అప్పుడే కదా ఆపరేషన్ చేస్తాడు. కర్మ కూడా అటువంటిదే. ఒకసారి కర్మ మొదలు పెట్టామంటే అది ఎలా చేయాలో జాగ్రత్తగా కొంచెం ప్రాసెస్ ఫాలో అయ్యి తీరాలండి. కొంత మెయిన్ ముఖ్యమైన ప్రాసెస్ కొంచెం ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రాని వదిలిపెట్టాలి, అది ముందర గుర్తించాలి. చాలాసార్లు ఏమైపోతుందంటే మనకి ఈ మధ్యకాలంలో ఇప్పుడు పూజలు వ్రతాలు వచ్చినప్పుడు ఏది ఎక్స్ట్రానో తెలియట్లేదు, ఏది అసలు ప్రాసెస్సో తెలియట్లేదు ఎవరికి. అంతలా కలగాపులగం అయిపోయింది. ఆ ఎక్స్ట్రాని దులిపేసుకుని ఉన్నది ముందర చెయ్యడము, భక్తి అనేది కలుపుకుని చెయ్యడము అలవాటు చేసుకోవాలి. అది సరే. మాకు సంశయం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే విశ్వసించకుండా ఉండడం దేన్ని కూడా. ఆ కర్మ చెప్పారు అంటే ఎందుకండి ఇదంతా అట్లా అనేసి తేలిగ్గా తీసి పడేయకూడదండి. ఒక విధానం, విధి విధానం ఉంది దేనికైనా, అది అట్లా చేయడం అలవాటు చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం చెప్పుకునేది తత్వజ్ఞాన విషయంలో ఏంటంటే ఒక విచారణ ఏదైనా చెప్పినప్పుడు అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని డౌట్ఫుల్గా చేయకూడదు. ఏమో ఇదంతా చెప్తున్నారు కానీ ఇట్లా అయ్యే పనా అని అన్నాం అనుకోండి, అక్కడితో పోయిందంతే, మనం దానికి వాల్యూ ఇవ్వనట్లే లెక్క కదా. అది తర్వాత ప్రమాదం. ప్రమాదం అంటే సామర్థ్యం ఉన్నా కానీ కూడా సాధన చెయ్యకుండా ఉండడం. సరే నాకు ప్రమాదం, నాకు ఆరోగ్యంగానూ ఉంది, అర్థమవుతూ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ చెయ్యకుండా ఉండడం, ఇది ప్రమాదము అంటారు. తర్వాత ఇవన్నీ కూడా రజస్తమో గుణాల వల్ల ఇలా ఉంటుందండి. ఆలస్యము, తమో గుణ అలసత్వం అన్నమాట. దేనికి కూడా ఒక రకమైన డల్నెస్, ఏది చెయ్యకుండా అలా ఉంటూ ఉండడం. తర్వాత ఆవిరతి, విషయాసక్తి, విషయముల మీద ఆసక్తి ఎక్కువగా ఉండడం, దానివల్ల మనస్సు ఏకాగ్రం అవ్వదు. ఇవన్నీ కూడా అంతరాయాలు యోగానికి. భ్రాంతి దర్శనం అంటే సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను చూస్తూ ఉండడం, అనుకుంటూ ఉండడం, దీన్ని భ్రాంతి దర్శనం అంటారు. తర్వాత అలబ్ధ భూమికత్వం, ఏకాగ్రత లేకపోవడం, అంటే సాధన సరిగ్గా ఇంకా చెయ్యాలి అని గుర్తు అనమాట. అనవస్థితత్వము అని ఆఖరిది 9వది ఏమిటంటే మనస్సు స్థిరపడకుండా ఉండడం. ఎందుకంటే ప్రయత్నం సరిగ్గా చెయ్యట్లేదు మనం, దానివల్ల మనస్సు స్థిరపడట్లేదు, ఇంకా అక్కడి నుంచి ఏమి యోగా పనిచేయట్లేదు అని అనుకుంటూ ఉంటాం. మన ప్రయత్నంలోనే దోషం. ఇది ఇట్లా 9 రకాలైనటువంటి అంతరాయాలు ఉంటాయట యోగానికి. వీటిని మనం అభ్యాస బలంతో దాటుకుని నెగ్గుకుని రావాలి. గుర్తించాలి నాకున్నటువంటి సమస్య ఏమిటి, అంతరాయము అని చూసుకుని దాన్ని దాటే ప్రయత్నం చేయాలి. అట్లా అన్నిటినీ, అంతరాయాలన్నిటినీ కనుక మనం దాటగలిగితే ఏమవుతుందండి? బ్రహ్మ సంస్పర్శం. సంస్పర్శం అంటే, స్పర్శం అంటే స్పృశించడము అని అనుకుంటాం మనము, అట్లా కాదండి. బ్రహ్మమును స్పృశించడం అనేది లేదు. ఎందుకంటే పరబ్రహ్మము అరూపము, రూపము లేనటువంటిది. మరి స్పర్శ అంటే ఏమిటి, స్పృశించడం అంటే ఏమిటి అంటే బ్రహ్మమును గుర్తించడము. ఇందాక నేను ఆకాశాన్ని చూడడం నేర్చుకోండి అన్నాను చూసారా, అదే ఆకాశాన్ని స్పృశించడం అంటే. అట్లా బ్రహ్మముని గుర్తించడమే బ్రహ్మమును స్పృశించడం. ఇంకొకటి ఏంటంటే గుర్తించడం అంటే ఏమిటండి, సమస్తము బ్రహ్మమే అనే దృష్టి, అనే జ్ఞానము కలిగి ఉండడం. అభేద దర్శనం అన్నమాట అండి. సర్వమిదం అహంచ బ్రహ్మ ఏవ, నేను, నాతో పాటు ఈ సర్వము, సకల జగత్తు కూడా, అంతా కూడా బ్రహ్మమే కదా, బ్రహ్మము మాత్రమే, ఇంకా అన్యమైనది ఏదీ లేదు ఇక్కడ అనే జ్ఞానముతో నిరంతరము ఉండడమే. కేవలము ధ్యానం సమయంలోనే కాదండి, ఇక బాహ్యంలో కూడా, ధ్యానము లేనటువంటి సమయంలో కూడా సర్వాన్ని పరబ్రహ్మముగానే దర్శిస్తూ ఉండడం. అది బ్రహ్మ సంస్పర్శం అంటే. ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండడం బ్రహ్మముతో. ఎట్లా? అంతా బ్రహ్మమే కదా అని చూస్తూ ఉండడం. ఎట్లా అండి? అది మనకి 4వ అధ్యాయంలో వచ్చింది కదా. ఏమిటా శ్లోకము? 24వ శ్లోకం. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మార్పణం బ్రహ్మహవి, సర్వము బ్రహ్మమే. అట్లా మనం ఉండాలన్నమాట. అటువంటి దృష్టి మనకి ఏర్పడుతుంది ఈ యోగము వల్ల. అత్యంత అనంతమైనటువంటి సుఖాన్ని తద్వారా మనము పొందుతున్నాం చాలా సునాయాసంగా, ఇలా కనుక యోగి సాధన చేస్తూ ఉండగలిగితే. ఇక తర్వాత ఇంకొక శ్లోకము, 29వ శ్లోకం.
ఇది సమయం లేదు, రేపు క్లాస్ చెప్పమంటారా వద్దా అనేది ఆలోచిస్తున్నాను. నాకు పర్వాలేదండి, మీకు అందరికీ సెలవు ఉన్నది. మరి వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుని అలసిపోయి ఉంటారేమో, తాంబూలాలకి దానికి వెళ్ళి వస్తూ ఉంటారేమో. ఒక పావు గంట ఓపిక పడితే ఈ శ్లోకాన్ని కొంచెమైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇదండి. భగవద్గీతలో నాకు చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇది ఒకటి. 2-3 ఉన్నాయి అంతే, అందులో ఇది ఒకటి. 6వ అధ్యాయంలో నాకు ఈ 4 శ్లోకాలు కూడా ఇదేంటంటే ఇంకా కల్వినేషన్, ద హయ్యెస్ట్ శిఖరాన్ని చూపించారు పరమాత్మ. పర్వత శిఖరాన్ని మనకి ఎక్కి చూపించేటటువంటిది అన్నమాట అండి. ఆ స్థాయిలో చెప్తారు. అఫ్కోర్స్ అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది, కానీ ఇదే అతి ముఖ్యమైనటువంటిది. మనం ఏది చేసినా చేయకపోయినా జీవితంలో పర్వాలేదు, ఇది మనకే అర్థమయ్యిందా అనేది మనకి అట్లీస్ట్ ఉంటే అది చాలు జీవితానికి. అంతటి పరమోత్కృష్టమైనటువంటి శ్లోకాలు. అందరూ కొంచెం జాగ్రత్తగా సావధానంగా వినే ప్రయత్నం చేయండి. సమయం అయిపోయింది కానీ కొంచెం సావధానంగా వినే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వత్ర అంటే సమస్త జీవులలోనూ, సమదర్శనః పరబ్రహ్మమును దర్శించేవాడు, సమముగా పరబ్రహ్మమును దర్శించేటటువంటి వాడు యోగయుక్తాత్మ, యోగయుక్తుడు అయినటువంటి వాడు. ఆత్మానం సర్వభూతస్థం, పై లైన్కి రండి. ఆత్మానం సర్వభూతస్థం, ఆత్మానం అంటే తనను, సర్వభూతస్థం సర్వభూతములలోను, స్థం అంటే సర్వభూతములలో అని, చ మరియు ఆత్మని సర్వభూతాని, ఆత్మని అంటే తనయందు, సర్వభూతాని సమస్త భూతములను ఈక్షతే దర్శించును. ఈక్షతే అన్నమాట కూడా ఉపనిషత్ పదం, అది ఐక్షత అని చెప్తారు. దర్శించడము అంటే జ్ఞానంతో తెలుసుకోవడం. ఏమన్నారు ఇక్కడ తాత్పర్యము? సర్వత్రా పరబ్రహ్మమును దర్శించే యోగయుక్తుడు సమస్త భూతములలోనూ ఆత్మను మరియు సమస్త భూతములు ఆత్మయందును దర్శించును. మళ్ళీ ఇంకొకసారి ఆ లాస్ట్, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, ఇది ఒక మహావాక్యం అండి. ఇది మనం నిరంతరం జపం చేసుకుంటూ ఉండొచ్చు నిజానికి, అంత మంచిది. అంటే అర్థం తెలుసుకుని కేవలము మాటగా కాదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సర్వ ప్రాణుల యందు తన స్వరూపమును మరియు సకల ప్రాణులను తన స్వరూపమునందు అభేదముగా దర్శించేటటువంటి వాడు. ఇక్కడ ప్రాణులైనా సకల జగత్తుని అయినా సమస్త భూతములు అయినా ఒకే పర్యాయ పదములుగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే భేదములు కనబడుతూ ఉన్నా కానీ కూడా సమంగా విశేషాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును దర్శిస్తాడనమాట. ఇది ఈ శ్లోకము. సర్వభూతస్థం ఆత్మానం అంటే సర్వభూతముల యందు ఆత్మను. ఫస్ట్ ఇది సెల్ఫ్ ఇన్ ఆల్. సర్వభూతముల యందు అంటే ఇన్ ఆల్, ఆత్మానం సెల్ఫ్ ఇన్ ఆల్. ఇంగ్లీష్లో రాస్తే చాలా ఈజీ అండి. తర్వాత సర్వభూతాని ఆత్మని, ఆల్ ఇన్ సెల్ఫ్. ఆత్మయందు సర్వభూతములు ఉన్నాయి అని ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి మనం. ఈ 2 వాక్యాలు కూడా ఇది మొత్తం వేదాంతానికి అంతటికీ కూడా సారభూతమైనటువంటి శ్లోకం కాబట్టి. కానీ ఏంటంటే ఉత్తమోత్తమైనటువంటి దర్శనం అండి. ఇదే సమ్యక్ దర్శనము అని కూడా అంటారు. అయితే ఇప్పుడు మన అనుభవం ఎలా ఉన్నది అంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. సర్వభూతముల యందు ఆత్మను చూడాలట. మనకి అట్లా లేదండి. సర్వభూతములలోను ఆత్మ అంటే నేను అని, సర్వభూతములలో నేను లేను అని మనకి అనిపిస్తోంది. నేను ఎంతవరకు ఉన్నానంటే ఈ చర్మము ఎంతవరకు ఉన్నదో అంతవరకే నేను. సర్వభూతములలో నేను లేను, కేవలము ఈ శరీరంలో నేనున్నాను అని అనిపిస్తోంది. అవునా అండి? ఆనఖాగ్రాత్ అని అంటారు. అంటే స్పర్శ ఇంద్రియము ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే నేను అని మనం అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేండి, మనకి శరీరం లిమిట్ అని ఎందుకు అనిపిస్తోందంటే స్పర్శ జ్ఞానం వలన. ఎంతవరకు స్పర్శ ఇంద్రియం పనిచేస్తుందో అదంతా నేను అని మనం కలుపుకోగలుగుతాం. మనకి ఈ చర్మం ఎక్కడితో ఆగిపోతుందో ఇక దాని తర్వాత స్పర్శ తెలియట్లేదు, నేను లేనేమో
అని అనుకుంటాం. కానీ మీరు ఒకటి చూడండి, ఆ స్పర్శ వల్లనే, ఆ స్పర్శే నేను కాదండి. మీరు ఒకటి చూడండి, మీకు ఎప్పుడైనా అంటే జస్ట్ ఈ స్పర్శ ఎంతవరకు నేను అనేది మనకు అనిపిస్తోంది, ఎందుకు అలా అనిపిస్తోందో అనేది అది తప్పు అని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా ఒక ఆపరేషన్ అయ్యిందా? ఎవరికైనా ఆపరేషన్ అయ్యి ఉంటే ఇది ఈజీ, నాకైతే అలా తెలిసింది కాబట్టి చెప్తున్నా. ఫుల్ ఎనస్థీషియా ఇచ్చారనుకోండి ఎప్పుడైనా, పూర్తిగా మత్తుమందు వదులుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి పూర్తిగా ఇంకా బాడీ సెన్స్ రాదు, ఇంకా ఏమీ అన్నీ పనిచేయవు, మత్తుగా ఉంటుంది కదా. మనకి కాళ్ళు చేతులు ఇంద్రియాలు ఏది పనిచేయదండి. మనస్సు ఫస్ట్ యాక్టివ్ అయిపోతుంది. నాకు ఇట్లా అనుభవం అయిందనమాట. మనస్సు యాక్టివ్ అవుతుంది, మనసులో ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. కానీ నాకు ఒక లిమిట్ తెలియదు, అంటే నేను ఇంతవరకే ఉన్నాను అనేది తెలియదు. ఎందుకంటే అసలు శరీరం అనేది నాకు లేదు కదా, సెన్స్ లేదు, ఆ బాడీ సెన్స్ ఇంకా పూర్తిగా రాలేదు, ఎనస్థీషియా విడిపోలేదు. సో అది ఒక రకమైన స్థితిలో ఉంటాం మనం, మనస్సే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే బాడీ లెస్గా ఫీల్ అవుతాం, బట్ నేను అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. నేను ఇంతవరకే అన్న ఫీలింగ్ ఉండదు అనమాట, ఎందుకంటే బాడీ అనేది అక్కడ నాకు సెన్స్ రావట్లేదు కదా. సో మనకి ఒక రకమైనటువంటి అదే ఒక ఫీలింగ్, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ శరీరం వరకే నేను కాదు అనేది మాత్రం నాకు అనిపించింది, అందుకు చెప్తున్నాను. అంటే తత్వం తెలిసాక నేను దాన్ని కనెక్ట్ చేసుకోగలిగాను అనమాట. ఓహో అదనమాట అని. ఇది ఎందుకు మనకి శరీరం వరకే అనిపిస్తోందంటే స్పర్శ వలన. అది కానీ మనము కాదు. స్పర్శ జ్ఞానము అది కేవలము ఆ స్పర్శ ఇంద్రియం యొక్క పని అంతే. మనము దానివల్ల లిమిట్ అయిపోలేదు అనేది గుర్తుపెట్టుకోండి. మన అనుభవం ఇప్పుడు అలా ఉన్నది, కానీ అది అంత అనుకున్నంత వాస్తవము కాదు, అది కరెక్ట్ కాదు. ఇక నాలో అందరూ ఉండడం ఏంటి? సమస్త భూతములు నాలో ఉన్నవి, ఆత్మయందు ఉన్నవి. ఆత్మయందు సర్వభూతములు అంటే సమస్త భూతములు నాలో ఉన్నవి అని. అది ఎట్లా అవుతుంది? నాలో ఏం లేరే, ఎవరున్నారు నాలో అని మనకు అనిపిస్తుంది కదా. సో ఇది మన అనుభవానికి పూర్తిగా డిఫరెంట్గా ఉన్నదండి ఈ శ్లోకం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇలా మనకున్నటువంటి అనుభవమే దోషము, అందుకే మనం సంసారంలో పడి ఉన్నాము. ఇప్పుడు ఈ శ్లోక భావాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అదే అంతిమ స్థితి, అదే మోక్షము అని. ఇది ముందర ఈ డిఫరెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు సరే, అనుభవం సంగతి పక్కన పెట్టండి, ముందర ఎలా అర్థం చేసుకోవాలి? సర్వభూతములందు ఆత్మను దర్శించడం అంటే ఏమిటి? అంటే అన్ని భూతము అంటే ఏంటంటేనంటే బయటకి కనిపించేది అని, మ్యాటర్. చరాచర జగత్తు అంతా కూడా భూతములు, అంటే ఆ భూతము అని అనొచ్చు అనమాట. ప్రాణులు ఇంక్లూడెడ్, ప్రాణులు కూడా, ప్రాణుల శరీరాలు మొత్తం మనకు కనిపించేటటువంటి వస్తువులు, జగత్తంతా కూడా, నక్షత్రాలు, గ్రహగోళాలు, స్పేసు అంతా కూడా సర్వభూతములు అన్న మాటలో వచ్చేస్తాయి అన్నమాట. సర్వభూతముల యందు ఆత్మను చూడాలంటే సెల్ఫ్ ఇన్ ఆల్, అనేకంలో ఏకాన్ని చూడాలి. అన్నిటా ఆత్మ ఉన్నది అన్నమాట అండి. ఎట్లా? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు దీన్నే. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? సర్వభూతముల యందు ఆత్మను ఎలా చూడాలి అని అంటే, లేకపోతే ఆత్మ ఎలా ఉన్నది అని, కానీ ఎట్లాగోట్లా ముందర ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకున్నాం అసలు ఈ మాట అంటే ఏమిటి అని. ఆభరణము బంగారము. ఇప్పుడు చూడండి, ఆభరణాలు అనేకంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, చిన్నవి పెద్దవి రకరకాల డిజైన్స్లో అనేక రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అసంఖ్యాకంగా కొల్లలుగా ఉన్నాయండి, అవునంటారా? ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి, వస్తూనే ఉంటాయి, అనంతంగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ అనుస్యూతంగా అనుస్యూతం అంటే అట్లా కంటిన్యూ అవుతూ అనమాట, కంటిన్యూ అవుతూ సామాన్యంగా ఉన్నది ఒకే ఒక బంగారము ఉన్నది, అవునా? మరి భేదాలన్నీ ఏమిటండి అంటే అవన్నీ కూడా బంగారం యొక్క రూపాలే. అంటే ఆభరణాలన్నిటిలోనూ ఉన్నది ఏది? బంగారము కదా. అది సర్వభూతముల యందు ఆత్మ, ఆభరణాలన్నిటి యందు బంగారము, అట్లా అర్థం చేసుకోండి. ప్రతి రూపానికి ఒక నామం ఉంది. ఉంగరం అనుకోండి, ఉంగరం అనేది ఒక నామం, దానికి ఒక రూపం ఉంటుంది, రౌండ్గా చిన్నగా ఉంటుంది. అది దానికి ఒక క్రియ ఉంటుంది, అంటే అది ఫలానా చేతికి పెట్టుకోవచ్చు అని, చేతికి పెట్టుకునే ఆభరణము అని దాని యొక్క ఫంక్షన్. క్రియ అంటే ఫంక్షన్ అండి, ఒకదానికి ఒక ఉపయోగం అన్నమాట, అది ఉంటుంది. నామరూప క్రియలు మనకి తెలుస్తూ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా మూలం ఒకటే. ఇట్లా ఉంగరమే కాదు, గాజని ఏదో ఒకటి, అవన్నీ నగలని ఏదో ఒకటి,
అన్నిటికీ కూడా మూలంలో ఏమున్నదండి? బంగారం ఒక్కటే. ఇది అర్థమైంది కదా. అలాగే ఇంకొక ఉదాహరణ, సముద్ర జలము తరంగాలు తీసుకోండి. తరంగాలు అనేకం ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, ఎన్నో తరంగాలు. అయితే ఈ తరంగం అనేటటువంటిది ఏదో ఒక వస్తువు ఉండి అందులో నీళ్లు నింపలేదు, ఎవరు జలాన్ని నింపలేదు. తరంగంలో జలం పూర్తిగా తీసేస్తే తరంగమే లేదు కదా. అంటే తరంగాలు అన్నిటి యందు ఉన్నది జలమే. అది ఎలా ఉన్నది అంటే, తరంగం అనేది ఒక పదార్థము, కప్పులో కాఫీలా లేదండి. తరంగంలో జలము, కప్పు ఏమో తరంగము, అందులో జలము కాఫీ అట్లా లేదు. తరంగమే జలము, జలమే తరంగము కదా. తరంగాలన్నిటిలోనూ ఉన్నది జలమే. ఈ రెండు ఉదాహరణలు అర్థమయ్యాయి కదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు చూడండి ఏమండి, మనమే రెండు మాటలు మాట్లాడుతున్నాం. ఆభరణం అన్నాము, బంగారం అని అన్నాము, తరంగం అని అన్నాము, జలం అని అన్నాము. ఇట్లా రెండు మాటలు మాట్లాడుతున్నాము. రెండు ఉన్నాయి, సరే. ఆభరణము ఉన్నది, బంగారం కూడా ఉన్నది, తరంగం ఉన్నది, జలం కూడా ఉన్నది అంటే పర్వాలేదు కదా. ఇప్పుడేం ఇబ్బంది ఏమైంది? ఎందుకు ఈ ఉదాహరణలు ఇట్లా ఎందుకు చెప్తున్నారు? మాకు సర్వభూతముల యందు ఆత్మ అన్న మాట, ఆభరణాలలో బంగారములాగా ఆత్మ సర్వభూతములలో ఉన్నది అనే మాట మాకు అర్థమైపోయింది. బంగారం ఉన్నది, ఆభరణాలు ఉన్నాయి, తరంగాలు ఉన్నాయి, జలం ఉన్నది. సరే, ఓకే, మాకు అర్థమైపోయిందండి అని అంటారేమో. ఇంకా అర్థం కాలేదండి. ఎందుకంటే ఆభరణము బంగారములో రెండు లేవండి. ఒకటి తీసేస్తే ఇంకొకటి లేదు. బంగారం తీసేస్తే ఆభరణం ఆటోమేటిక్గా లేదు. ఆభరణాన్ని తీసేస్తే బంగారం ఉంది అంటే ఆభరణాన్ని కరిగించేశారనుకోండి, బంగారం ముద్ద వచ్చేస్తుంది కదా. అట్లానే తరంగము జలము తీసుకున్నాం అనుకోండి, జలాన్ని తీసేసామనుకోండి, మొత్తం తోడేసామనుకోండి, తరంగం లేదు ఇంకా. అలా అని తరంగం లేదనుకోండి, జలం పోతుందా? జలం అలాగే ఉన్నది. అంటే ఈ రెండు యొక్క వాస్తవికత సమానంగా లేదండి. బంగారం యొక్క వాస్తవికత డిఫరెంట్గా ఉంది. ఎందుకు? బంగారము ఆభరణం ఉన్నా లేకపోయినా ఉంటుంది, ఆభరణం మాత్రం బంగారం ఉంటేనే ఉంటుంది. ఈ రెండిటికి రెండు ఒకటే అని అనడానికి లేదు. రెండు సమానం అండి, ఇది ఉంది అది ఉంది అనడానికి లేదండి. ఒకటి ఉన్నది, ఆ రెండవది ఈ ఉన్నదాని యొక్క రూపం అంతే. ఆ రెండవది అనేది మళ్ళీ ఉన్నది అని అనడానికి లేదు. మీకు అర్థమవుతుంది కదా, పెద్ద కష్టం కాదు, అవునా? రెండవది కనబడుతున్నా అది ఎపియరెన్స్. ఆభరణం అనేది బంగారం యొక్క ఎపియరెన్స్ అండి, దాని యొక్క రూపం అంతే. అది ఎపియరెన్స్ అన్నమాట అర్థమవుతుందా? లేదా ఆభాస అంటారు. ప్రకటమై బంగారాన్ని ఒకలాగా మలిస్తే ఆభరణమైంది అంతే తప్ప రెండు లేవు అక్కడ. పదార్థాలు రెండు కాదు. పదార్థం అంటే అర్థమైందా? దేర్ ఆర్ నో టూ సబ్స్టెన్సెస్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ గోల్డ్. దట్ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఆర్నమెంట్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఫార్మేట్ అయ్యింది, ఫార్మ్ అయ్యింది అనమాట. ఫార్మ్ అంటే రూపం అండి. సబ్స్టెన్స్ ఒకటే. సబ్స్టెన్స్ అంటే అర్థమైంది కదా, వస్తువు ఉన్నది ఒకటే, అక్కడ బంగారమే. ఆభరణం అనేది ఇంకొక వస్తువు కాదు, ఇంకొక సబ్స్టెన్స్ కాదు, దాని దేనితో తయారైందో అది సబ్స్టెన్స్. మూల కారణం ఒకటే వాస్తవము. అందుకే ఏమనాలి? బంగారు ఆభరణం అనాలి, అంతేగాని బంగారము కోమ ఆభరణం అనకూడదు. ఎందుకంటే రెండు కాదవి, బంగారు ఆభరణం. అర్థమైంది కదండి. ఇది మనకి తెలియాలండి. ఇప్పుడు అలాగే సర్వభూతముల యందు ఆత్మ ఉన్నది అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మళ్ళీ విషయంలోకి రండి. ఇదే విధంగా సర్వభూతముల యందు ఆత్మ ఉన్నది అంటే బంగార స్థానంలో ఆత్మ, ఆభరణాల స్థానంలో సర్వభూతములు అని అన్నమాట. ఇప్పుడు బంగార స్థానంలో అదే ఆభరణములు అన్నీ కూడా బంగారమే అని అంటున్నప్పుడు, బంగారం ఏమైందండి? ఆభరణాల యొక్క మూల కారణం అయ్యింది. ఆ బంగారం నుంచి ఆభరణాలు తయారయ్యాయి అన్నమాట. అట్లానే ఈ సర్వభూతములకి ఆత్మ మూల కారణమై ఉన్నది. అందుకోసమని చెప్పి ఆత్మ సర్వభూతముల యందు ఉన్నది అని చెప్పారు. ఇది ఒకలా అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకాన్ని కదా. ఇది ఎలా మూల కారణం ఏంటండి? కారణం అంటే ఏమిటండి? ఇదంతా మనకి 7వ అధ్యాయంలోనే వస్తుంది, అప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొకలా కూడా మనం అర్థం చేస్తే, అది కారణం సరే పక్కన పెట్టండి, మనకి క్లియర్గా ఆభరణము బంగారము తెలుస్తోంది. బంగారం పచ్చగా మెరుస్తూ కనబడుతోంది. మరి సర్వభూతములలోనూ ఆత్మ ఉన్నది అంటే ఎలా? ఏది ఎక్కడుంది? హౌ ఈజ్ ఇట్? ఇక్కడ పచ్చదనంగా మిలమిలా మెరిసిపోతూ మనకు ఆభరణంలో క్లియర్గా కనబడుతోంది.
మీరు చెప్పిన మాట మాకు అర్థమైంది. తరంగంలో కూడా జలం ఉన్నది మాకు కనిపిస్తోంది, సో ఒప్పుకుంటాం. మరి సర్వభూతములందు ఆత్మ ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, అది చెప్తే కదా మనకు అర్థమయ్యేది. అదే ఏమంటారంటే, కొంచెం సావధానంగా వినండి, అంటే అటెన్షన్గా వినండి. ఉనికిగా ఉన్నది, ఉనికి, అస్తిత్వము అంటారు, ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈజ్నెస్, ఇవన్నీ రాసి పెట్టుకోవాలి మీరు. ఆ మాటలే అసలు మనకి ఒక్కొక్కసారి అట్లా ఫ్లాష్ అవుతాయి, అర్థం తెలుస్తుంది. చూడండి, మనకి ఉనికే ఇప్పుడు ఎలా అయితే బంగారమే అనేక ఆభరణాలుగా, ఒక ఉంగరంగా, ఒక గాజుగా, గొలుసుగా ఉన్నదో, అలాగే ఉనికి ఆకాశంగా, పంచభూతాలుగా, ఇన్ని జీవులుగా, ఇన్ని వస్తువులుగా, కనబడేటటువంటి పదార్థ రూపాలుగా ఉన్నది ఉనికే. ఉనికే ఇన్ని రూపాలు ధరించింది. ఇది మనకి అర్థం కావాలండి. అంటే మనము ఏమని చెప్తాము, కుర్చీ ఉంది, లేదా పుస్తకం ఉన్నది, ఫోన్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఇట్లా అంటూ ఉంటాం. అట్లా కాదు, ఉనికి కుర్చీగా ఉంది, పుస్తకంగా ఉంది, ఫ్యాన్గా ఉంది అనాలి. ఉనికి అనేదాన్ని ముందర పెట్టాలి. ఎలా అయితే బంగారు ఆభరణం అన్నామో, మనము కుర్చీ ఉంది కాదు, ఉంది కుర్చీ అనాలి. అర్థమవుతుందా? ముందరికి తీసుకురండి. ఉంది అనేది కారణము, తర్వాత దాని రూపాంతరం చెప్పాలి. బంగారు ఆభరణం, మట్టి కుండ, మట్టి కారణము, దాని రూపాంతరం కుండ. అట్లానే కుర్చీ ఉంది కాదు, ఉంది కుర్చీ అనండి. మనసులో అనుకోండి, ఉంది కుర్చీ అంటే ఉనికి కుర్చీగా ఉంది, ఉనికి ఫ్యాన్గా ఉంది, ఇట్లా మనము అనుకుంటూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్, బుక్ ఈజ్, పెన్ ఈజ్, ఫ్యాన్ ఈజ్, లైట్ ఈజ్, ఆ ఈజ్నెస్ అంటారు దాన్ని. అదే ఎగ్జిస్టెన్స్ అంటారు, దాన్నే సత్ అని అంటారండి వేదాంతంలో. అదే ఆత్మ, సద్రూపం. సత్ చిత్ ఆనందంలో సద్రూపంగా సకల జగత్తు ఉన్నది. ఆ సత్తే నేను అన్నాను కదా, అమ్మవారి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు. ఆకాశంగా ఉన్నది ఆ సద్రూపిణి అయినటువంటి మాయాశక్తి, పరమాత్మ యొక్క శక్తి ప్రకటమైతే ఇట్లా ప్రపంచంలా కనబడిందండి. ఆ శక్తినే ఉనికి అని మనం ఇక్కడ వేదాంతంలో మాట్లాడతామన్నమాట. మీరు పురాణ భాషలో మాట్లాడితే అమ్మవారి యొక్క ప్రకటమైనటువంటి, అందుకే ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని అన్నారు, శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారు. ఎందుకంటే ఈ సకలము కూడా అమ్మవారి యొక్క ప్రపంచం. ఇది దీన్ని ఏమంటారంటే సంస్థానము అని అంటారండి. సంస్థానం అంటే ఏంటంటే, సూత్ర భాషలో, బ్రహ్మసూత్ర భాష్యంలో వచ్చింది మాట, ఇదం జగత్ నామరూప క్రియవత్ వికృతం. అంత ఈ జగత్తంతా కూడా నామరూప క్రియాలుగా కనబడుతోంది, ఎంతో మార్పులతో. ఏదైతే మనకి కనబడుతోందో, ఉపలభ్యతే యత్, ఏదైతే మనకు అనుభవంలో తెలుస్తోందో, తత్ అదంతా కూడా సదేవతు సంస్థానాంతరేణ అవతిష్టతే, సత్ యొక్క సంస్థాన మాత్రంగా ఉన్నది. సంస్థానం అంటే ఏంటండి, ఫార్మేషన్, కన్స్టిట్యూట్, పోగయింది. సత్ యొక్క ఆ మోల్డ్ అంటారు ఇంగ్లీష్లో, MOULD, మోల్డ్లే. ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సత్ ఇట్లా ఫార్మ్ అయ్యింది, ఆ ఉనికే ఇలా రూపాలు ధరించింది. అదనమాట బంగారం యొక్క సంస్థానం ఆభరణాలు. మీకు సంస్థానం అంటే ఇప్పుడు అర్థమైందండి. అలాగే ఉనికి యొక్క సంస్థానము సమస్త జగత్తు కూడా. అందుకే అమ్మవారి యొక్క సంస్థానం అది ఈ జగత్తు అంతా. పురాణంలో చెప్తే ఇది అమ్మవారు శక్తి స్వరూపిణి అంటారు, ఏదో కాదు, పరమాత్మ యొక్క మాయాశక్తికే అమ్మవారి శక్తి స్వరూపిణి అని అంటామన్నమాట. మీకు రకరకాలుగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదో ఒక విధంగా అది అర్థం అవ్వాలి అని. సత్ సంస్థానం ఇదం జగత్ అని అంటారు. సకల జగత్తు కూడా సత్ యొక్క సంస్థానము. అంటే సత్తే ఇన్ని రూపాలుగా ప్రోగయ్యింది, ఫార్మ్ అయ్యింది, ఘనీభవించింది. ఎలా అయితే జలంలో అంతా కూడా, సముద్ర జలంలో ఉప్పదనం ఉందండి, అది ఒడ్డుకి వస్తుంది. కొంత ఉప్పు, ఆ నీరు కొంతకి ఒడ్డుకి వస్తుంది, అది మళ్ళీ తిరిగి సముద్రంలో కలవకుండా ఎండిపోయినప్పుడు, ఆ నీరు ఎండిపోతే ఉప్పు కణికలుగా రూపం ధరిస్తుంది కదా. ఉప్పదనమే ఘనీభవిస్తే ఉప్పుగా మారింది, ఉప్పుగా కనబడుతోంది, మారలేదు, కనబడుతోంది అంతే. అట్లానే అస్తిత్వము లేదా ఉనికి లేదా సత్ ఘనీభవించినప్పుడు ఇన్ని రూపాలుగా కనబడుతోంది. అంత మాత్రం చేత ఉప్పదనము కాకుండా పోదు, ఉప్పు ఉప్పదనమే, రెండిట్లో భేదం లేదండి. ఖిల్యమసి అని అంటారు. ఖిల్యం అంటే సొలిడిఫై అయ్యింది. ఆ సత్ సొలిడిఫై అయితే ఇన్ని రూపాలుగా జగత్తుగా కనబడుతోంది.
అసలు ఆ మాటలే మనకి అనుభవాన్ని తీసుకురావాలంటే ఎస్ వీ కెన్ ఫీల్ ఇట్, మనకు అర్థమైపోతుంది. ఉప్పదనం ఎలా ఉప్పుగా కణికగా మారిందండి, అట్లానే సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి అయినటువంటి ఆ సత్ ఇన్ని రూపాలుగా మారింది అంటే అంత కష్టంగా లేదని నేను అనుకుంటున్నా, అర్థం అవుతోంది కదా అది. తర్వాత నెక్స్ట్ సర్వభూతాని ఆత్మని, ఇప్పుడు అర్థమైందండి. సర్వభూతములయందు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఆత్మ అంటే సద్రూపంగా అన్ని ఈ నామరూప క్రియలు ఏవైతే మనకి కనబడుతున్నాయో అన్ని రూపాల యందు ఉనికిగా ఉన్నది ఇక్కడ ఆత్మ ఉన్నది. సర్వభూతాల యందు ఆత్మ అంటే ఉనికి రూపంగా ఉన్నది అని తెలుసుకోవాలి, సద్రూపంగా ఉన్నది. సర్వభూతముల యందు ఆత్మ ఏ విధంగా ఉన్నది అంటే సద్రూపంగా ఉన్నది. ఆ ఉంది అన్న మాటలోనే ఉంది. మనం పుస్తకం ఉంది అంటున్నాం కదా, ఆ ఉంది అనే మాటే ఆత్మ, ఆ ఉంది అన్న మాటే భగవానుడు. ఇది పురాణ భాషలో చెప్పాలంటే భగవానుడు అన్నిటిలోనూ ఉన్నాడు అని అంటారంటే, నాకు ఒకసారి ఒకళ్ళ బొమ్మ పంపించారు, 10 వస్తువులు పెట్టి అన్నిట్లోనూ చిన్న చిన్నగా విష్ణుమూర్తిని బొమ్మలు పెట్టారు. ఇదేనా అండి భగవంతుడు అందరిలో ఉండడం అంటే? కాదమ్మా, ఆ రూపము కనబడుతోంది అంటేనే అదే పరమాత్మ, అంతే తప్ప రూపంలో ఎక్కడో పరమాత్మ చిన్నగా వస్తువుగా లేడు, ఒక చిన్న బొమ్మగా లేడు. ఆ రూపము యొక్క అంత రూపము కనబడుతోంది కదా, ఆ కనబడమే పరమాత్మ ప్రకటమై ఉండడం. అక్కడ సద్రూపము ప్రకటమైంది, అది ఉప్పుతనము ఉప్పుగా ఎలా ప్రకటమైందో అట్లా. తర్వాత సర్వభూతాని ఆత్మని అంటే ఆత్మయందే అన్నీ ఉన్నాయి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం అంతా కూడా ఎక్కడున్నామండి, ఈ భూమి కూడా, ఈ ఇన్ని గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఎక్కడున్నాయంటే ఆకాశంలో ఉన్నాయండి అని చెప్పాలి, అవునా? అంటే ఆకాశము నిరాకారము కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అన్నీ ఏవైతే మనకి నామరూపాలు కనబడుతున్నాయో అవన్నీ కూడా ఆకాశము యందు ఉన్నవి అని మనం అంటున్నాం, చూసారా? అట్లా ఆత్మయందు సర్వభూతాలు ఉన్నాయి, ఆకాశంతో సహా అన్నీ కూడా ఆత్మయందు ఉన్నాయంట. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది ఆల్ ఇన్ సెల్ఫ్, యూనిటీ యాజ్ డైవర్సిటీ. స్వప్న దృష్టాంతం, దీనికి స్వప్న దృష్టాంతం గుర్తుపెట్టుకోండి. పైన సర్వభూతస్థమాత్మానం చెప్పడానికి కారణ సంబంధాన్ని చూపుతూ మనం అర్థం చేసుకున్నాము. అది ప్రపంచంలో సత్ రూపంగా అర్థం చేసుకోవాలి, అట్లా ఉన్నది. ఇక రెండవది ఏమిటంటే ఆత్మయందు సర్వభూతాలు ఉన్నాయి అనేటటువంటిది స్వప్న దృష్టాంతం ద్వారా అర్థం చేసుకోవచ్చండి. మనం స్వప్నంలో ఎన్నో సజీవ నిర్జీవ పదార్థాలు చూస్తూ ఉంటాం, ఇవన్నీ ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తే ఆ కలగనేవాడి మనసులో ఉన్నాయి, అవునా అండి? స్వప్నంలో మనస్సే అటు స్వప్న ప్రపంచంగా మారింది. అంతేకాకుండా స్వప్న ద్రష్ట, ఆ స్వప్నము ఎవరైతే స్వప్నములో ఉన్నారో, ముఖ్యంగా ఇప్పుడు నేను కలగంటున్నాను అనుకోండి, నేను ఆ స్వప్నంలో ఉంటాను, నాకు కనబడుతోంది, స్వప్న ద్రష్ట అంటారు కదా, స్వప్న ద్రష్ట అంటారన్నమాట. ఎవరికైతే ఆ స్వప్నము కనబడుతోందో మనము కూడా స్వప్నంలో ఒక పార్ట్ అయి ఉంటామండి. మీరు ఎప్పుడైనా కళ గుర్తుంటే మీకు, మనము కళలో ఉంటాం, ఏదో జరుగుతూ ఉంటుంది, మనం అక్కడ ప్రేక్షకుడుగానో ఎక్కడానో మనకి ఉన్నట్టుగా మనకి అనుభవంలో తెలుస్తూ ఉంటుందన్నమాట. సో స్వప్న ప్రపంచంగాను ఆ స్వప్న ద్రష్టగాను ఉన్నది ఏది? అవన్నిటిలోనూ ఉన్నది మనస్సే కదా. మనస్సు యొక్క కాల్పనిక శక్తి అండి మనస్సుకి ఉన్నది, ఆ కల్పనా శక్తి. అట్లా మన అంత ప్రపంచము అది ఉన్నట్లుగా మనకి అనుభవాన్ని తీసుకొస్తుంది. అది స్వప్నంలో ఉన్నప్పుడు మనకి తెలియదు, ఇదంతా మనస్సే అని చెప్పి తెలియదండి. మెలకు వచ్చాక తెలుస్తుంది, ఓ ఇదంతా నా మనస్సే కల్పించింది ఇలాగా అని మనకి అనిపిస్తుంది. చాలా రియల్గా ఉంటాయి ఎప్పుడప్పుడు కొన్ని స్వప్నాలు మనకు వచ్చినప్పుడు. కానీ అయితే ఏంటంటే ఆ స్వప్నంలో ఉన్నంతసేపు మనకి తెలియదు, ఆ స్థాయి నుంచి పైకి ఎదిగి మెలకువ తెచ్చుకుని అప్పుడు మన మనస్సే కదా ఇదంతా కలగనింది అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతవరకు తెలియదండి. ఇక్కడ ఇందులో చెప్పిన ఆత్మయందు సర్వభూతాలు ఉన్నాయి అనేది ఎలా అయితే స్వప్నంలో మనస్సులోనే స్వప్న ప్రపంచం అంతా ఉన్నదో, ఇంక్లూడింగ్ అదర్ ప్రాణులు, స్వప్నంలో మనకి ఎంతోమంది కనబడుతూ ఉంటారు, అదంతా కూడా మనస్సు ఎందే ఉన్నాయి. అలా అని ఏమంటే నిజంగా ఉన్నాయండి అవన్నీ? స్వప్న ప్రపంచం నిజంగా ఉందా అంటే ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదండి. ఉంది అంటే ఎందుకు ఉంది అంటున్నాం అంటే అనుభవంగా ఉన్నది, మనకు అనుభవం తెలుస్తోంది. కానీ
వాస్తవంగా అక్కడ ఏమీ లేదు. నా తలకాయలో ఆ ప్రపంచం అంతా చేరిపోలేదు, బాహ్యంలో అంతకంటే లేదు. మాయా అన్న మాట అంటే అర్థం అదేనండి. అనిర్వచనీయం, చెప్పలేం మనం. ఉందా లేదా అన్న విషయంలో మనం చెప్పలేం. లేదు అనడానికి ఎందుకు లేదు అంటే, ఎందుకు కుదరదు అంటే అనుభవంగా తెలుస్తోంది. అలా అని ఉంది అనడానికి మనం వాస్తవంగా ఎక్కడ చూపించలేము. ఫిజికల్గా ఇదిగో ఇది నా స్వప్న ప్రపంచం అని చూపించలేము. కాబట్టి మాయా అంటారండి, దాన్నే అనిర్వచనీయము అంటారు. యా మా సా మాయా, ఏది లేదో అదే మాయా. స్వప్నం కూడా అంతే కదండి. మనస్సు అంటే స్వప్నంలో సకలము కూడా మనస్సు ఎందే ఉన్నాయి. మనస్సు అంటే గుర్తుపెట్టుకోండి, మనస్సు జడము. మనస్సు ద్వారా ప్రకటమవుతున్నటువంటి చైతన్యం, ఆ చైతన్యమునందు సర్వభూతములు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటే, ఈ కనిపించేటటువంటి సకల ప్రపంచము కూడా పంచభూతాత్మకం. ఇందాకే చెప్పాను కదా, మొట్టమొదటి సృష్టిలో ప్రారంభం ఆకాశం నుంచి మిగతా అన్ని పంచభూతములు వచ్చాయి. అదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి విలాసమే. ఆ పరమాత్మ యొక్క అంటే జగత్తు పంచభూతాల నుంచి తయారైనది. పంచభూతాలు మాయాశక్తి నుంచి ప్రకటమయ్యాయి. ఆ మాయాశక్తి పరమాత్మ యొక్క చైతన్యము కంటే అభిన్నంగా ఉన్నది. శక్తిమంతుడి కంటే అభిన్నంగా ఉంటుంది. ఇది ఇంతకుముందు చెప్పాను, శక్తిమతోర్ అభేద అని అంటారు. నా యొక్క మాట్లాడే శక్తి నాకంటే డిఫరెంట్గా ఎక్కడో ఉండదు కదండి. ఏమంటే నేను గదిలో పడుకుంటున్నాను, నా శక్తి దేవుడి గదిలో ఉందండి అనడానికి లేదు. నేను నా శక్తి కలిసే ఉంటాను. అట్లానే పరమాత్మ యొక్క శక్తి అవినాభావంగా అభిన్నంగా కలిసి ఉన్నది. కాబట్టి సకల జగత్తు ఇప్పుడు ఏమైందండి, చిన్మాత్రము ఆ పరమాత్మ చైతన్యమే అయి ఉన్నది. అందుకని ఈ మాట అన్నారు, ఆత్మయందే సర్వభూతములు ఉన్నాయి అంటే ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని చెప్పి. మాయా కల్పిత, మాయాశక్తి యొక్క కల్పన వల్ల సమస్త జగత్తు దేశకాల కలన, సమస్త కాల దేశములు ప్రపంచము వస్తువులు అన్నీ కూడా విచిత్రంగా ఇవంతా కూడా ప్రకటమయ్యాయి. అంతా కూడా మాయాశక్తి యొక్క కల్పన. ఎలా అయితే మనం మనస్సు కల్పన వలన స్వప్నం మనకి కనబడుతుందో అట్లానే జగత్తు అంతా కూడా కనబడుతోంది. కాబట్టి ఈ జగత్తు అంతా కూడా ఈ సకల భూతములు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఆత్మ యందు ఉన్నాయి అని చెప్పాలి. ఆ మాయ ఏదో కాదు, ఆత్మ యొక్క పరమాత్మ యొక్క శక్తి. కాబట్టి ఇది ఒక రకంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అండి. ఇక మిగిలినది ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా కొంత విషయం ఉన్నది. ఇంకా ఒక అరగంట పావు గంటన మినిమం పడుతుంది. ఇక సమయం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, 2 దృష్టాంతాల ద్వారా ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూసుకున్నాను. సర్వభూతముల యందు, సర్వభూతములలో పోని ఆత్మను, అలాగే ఆత్మలో సర్వభూతములను దర్శిస్తాడు జ్ఞాని. దీన్నే సర్వాత్మ భావము అని అంటారు. అటువంటి దర్శనము ఏమిటి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. మధ్యలో ఆపేస్తున్నాను. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ రేపు ఉండకపోవచ్చు, మళ్ళీ శనివారం క్లాస్ పెట్టుకుందాము. శనివారం మళ్ళీ చెప్తాను. ఇంకొక 2-3 శ్లోకాలు అయితే 6వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి బోధ పూర్తయిపోయినట్టండి. ఇంకా తర్వాత నుంచి ఫాస్ట్గానే కదిలిపోతుంది. ఓకే, జయ గురుదత్త. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. రేపు అందరికీ కూడా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. చక్కగా భక్తి శ్రద్ధలతో హాయిగా హ్యాపీగా, ఎక్కువగా హడావిడి లేకుండా నిదానంగా ఎంతో అంతే చేసుకుని, యుక్తాహార విహారస్య అన్న మాట గుర్తుపెట్టుకుని యుక్తంగా లిమిటెడ్గా చేసుకోండి. మరి ఎక్కువగా వెళ్ళిపోవద్దు, మరీ తక్కువగానే వెళ్ళిపోవద్దు. భక్తి ప్రధానం. మొన్న ఒక గురువు గారు చెప్తూ ఉన్నారు, ఎంత భక్తిగా అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవాలి, అమ్మవారు సాక్షాత్తుగా అక్కడ కూర్చున్నట్లుగా ఎంత వినయంగా మనము పూజ చేయాలి అనేది చెప్తూ ఉంటే ఏడుపు వచ్చేసింది నాకు ఎప్పుడు కూడా భక్తి విషయంలోనండి. ఏదైనా అసలు భక్తి రసమైన పాటలు వస్తున్నా, సినిమా చూస్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎంత ఏడుపు అంటే గొంతులో అడ్డం పడిపోయి ఇంకా కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి, తట్టుకోలేని తలకాయ నొప్పి వచ్చేస్తుంది, అంత ఏడుపు వస్తుంది. ఆ రోజు నాకు అట్లా అయ్యింది. ఎంత బాగుందో. అలా చక్కగా అందరం కూడా భక్తిగా వరమహాలక్ష్మి యొక్క పూజ అందరూ కూడా చేసుకోండి. వీలు లేనటువంటి వారు, నాకు వీలు లేదు కాబట్టి చెప్తున్నా,
హ్యాపీగా మానసికంగా చేసుకుందాం. అంతకు మించినటువంటి అసలు ఆనందం ఇంకొకటి లేదు. మానసికంగా అమ్మవారిని మనం ఆవాహన చేసుకుని పూజ చేసుకుని అమ్మవారికి ప్రసాదం పెట్టుకున్నట్టుగా మనం భావన చేద్దాం అందరం కూడా. చాలా బాగుంటుంది. అందరికీ కూడా ముందుగానే వరలక్ష్మి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, పర్వదిన శుభాకాంక్షలు. జయ గురుదత్త. మళ్ళీ మనం శనివారం క్లాస్లో మళ్ళీ మన వేదాంతంలోకి వెళ్ళిపోదాం. మోక్షలక్ష్మి అమ్మవారు, అమ్మ నాకు ఎప్పటికైనా మోక్షాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని నాకు అందివ్వు అని చెప్పి ప్రార్థన చేసుకుందామండి. వైరాగ్యము రావాలి. భక్తి జ్ఞాన వైరాగ్యములు. మనం ఏదైనా కోరితే దీన్నే కోరాలి. నాకు ఆ జ్ఞానము కలగని, భక్తి అనన్య భక్తి కలగని, ఎటు చూసినా మనకి భగవంతుడే దర్శనం అవుతుండాలి. ఇదిగో ఇక్కడ అదేగా చెప్పారు, సర్వభూతముల యందు ఆత్మను చూడాలి మనం. అటువంటి భగవంతుడే కదా, ఆ భగవంతుణ్ణి దర్శించేటటువంటి ఆ జ్ఞానము నాకు కలగని, ఆ భక్తి కలగని, ఇక వేరే ఏది మనకి పట్టకూడదు. ఎక్కువసేపు అసలు పట్టనే కూడదండి. ఎక్కువసేపు అన్న మాట కూడా లేదు అసలు. అంతటి భక్తి అది అమ్మవారి దయ, ఆ కృప, భగవంతుడి యొక్క దయ లేకుండా రాదు, అసంభవం అన్నారు. కాబట్టి అది మనం ముందర ప్రార్థించుకుందాం. చాలు. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి. జయ గురుదత్త.